అవర్ హోమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వినియోగించాలి, ఈ రోజుకి ఎన్ని తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, దీనివల్ల హెల్త్కి ఉపయోగాలు ఏంటి, అలాగే దీనివల్ల హెల్త్కి ఉండే నష్టాలు ఏంటి అనేవి చూపిస్తున్నాను. ముందుగా సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటంటే కార్బోనిక్ వాటర్, ఫ్రూట్ జ్యూస్, ఎసెన్స్, ఆర్టిఫిషియల్ షుగర్, విటమిన్స్ ఇవన్నీ కలిపితే సాఫ్ట్ డ్రింక్ అంటారు. దీన్ని ఇంకా ఈ ముందు కాలంలో ఎనర్జీ డ్రింక్ కూడా చెప్తున్నారు. అసలు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏముంటాయి, దీనివల్ల ఏ ఉపయోగం ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ సాఫ్ట్ డ్రింక్ 250 ml తీసుకుంటే, అంటే పావు లీటర్ తీసుకుంటే దీంట్లో డైట్ కోక్ అయితే 96 క్యాలరీస్ నుంచి, అదే మిగతా డ్రింక్స్ అయితే 150 క్యాలరీస్ వరకు దీంట్లో ఎనర్జీ అనేది ఉంటాయి. ఇప్పుడు తీసుకోవాలి అంటే కనుక జర్నీస్ లో మనకి కంటామినేటెడ్ వాటర్ లేదంటే ఫుడ్ ఐటమ్స్ దొరకనప్పుడు, లేదంటే సుదీర్ఘమైన ప్రయాణాల్లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కొంత అలసట తగ్గుద్ది. దీనివల్ల క్రాంప్స్, పెయిన్స్, ఏదైతే పిక్కల నిప్పులు ఉన్నాయో, ఒంట్లో అలసట ఉందో ఉత్తేజపడడానికి ఈ డ్రింక్స్ తీసుకోవచ్చు. అయితే వీటిని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ డ్రింక్ తీసుకునే వాళ్ళు రోజుకు 1 లేదా 2 తీసుకుంటే ఆరోగ్యానికి క్షేమం, అది కూడా 250 ml లో మాత్రమే. ఇంకా ఈ డ్రింక్ లో ఏదైతే శరీరం దుష్ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. వీటిలో అత్యంత షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి ఒబాసిటీకి కారణం. డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరం మీద వచ్చే దుష్ఫలితాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో అత్యధికంగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఒబాసిటీ వచ్చే శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే దీని ద్వారా బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లల్లో వీటి శాతం మరీ ఎక్కువగా ఉంది. ఈ షుగర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి ఇది ఎంతో ప్రమాదకరం. ఇదే కాకుండా దీని ద్వారా డయాబెటీస్ వచ్చే శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటిల్లో అత్యధికంగా కెఫిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఉత్తేజపూరితం కలిగిస్తాయి. డ్రింక్ తీసుకోగానే ఈ కెఫిన్ శాతం అత్యధికంగా తీసుకోవడం కూడా ప్రమాదకరం. సాధారణంగా చిన్నపిల్లల్లో 50 mg నుంచి 100 mg లోపల తీసుకోవాలి, కానీ ఈ కెఫిన్ శాతం ఈ కూల్ డ్రింక్ లో అత్యధిక మోతాదులో ఉండదు. ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా దుష్ఫలితాలు కలిగి ఉంటాయి. దీంట్లో అత్యధిక కెఫిన్ వల్ల వాళ్ళలో ఉండే ఈ పరిమాణాలు చాలా దెబ్బతింటాయని చెప్తున్నారు. ఇంకా శాస్త్ర పరిశోధనలో చెప్పాలంటే దీని ద్వారా ప్రీమెచ్యూర్ డెలివరీస్ కూడా అవుతుంటాయని చెప్తారు. ఈ కాకుండా ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎవరైతే తీసుకుంటారో వీటిలో ప్రీమెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న వయసు వారు ఎక్కువగా పెద్ద వయసు ఏదైతే రోగాలు ఉన్నాయో అవి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆయుష్ హీనం అనేది జరుగుద్దని చెప్తున్నారు. ఇంకా ఈ సాఫ్ట్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల లేదా మామూలుగా తీసుకోవడం వల్ల ఈ పళ్ళల్లో గార పట్టడం, పళ్ళు లేదా పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల ఏదైతే గుడ్ మైక్రోబ్స్ అంటే మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో కడుపులో, ఆ బ్యాక్టీరియాని ఈ కెమికల్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ షుగర్ ఎసెన్స్ ఉన్నాయో ఇవి నష్టపరుస్తాయని శాస్త్ర పరిశోధనలో చెప్తున్నారు. ఈ పరిశోధనలో తెలిసేది ఏంటంటే దీని ద్వారా ఈ గుడ్ మైక్రోబ్స్ అనేవి చాలా ప్రభావితం అవుతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అత్యధికంగా ప్రమాదకరమైన ఇంకో విషయం ఏంటంటే ఇవి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలిగిస్తుంది. దీంట్లో ఉండే అత్యధిక కెఫిన్ వల్ల నిద్ర పట్టకపోవడం అనేది కూడా ఉంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది శరీరంలో ఎన్నో దుష్ఫలితాలు అనేవి మనకు కనబడుతూ ఉంటున్నాయి. దీని ద్వారానే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే FSSAI ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఉందో ఇండియాలో ఈ సేఫ్టీ ఎఫెక్ట్స్ తీసుకుని కొన్ని సూచనలు అనేది భారతదేశ ప్రభుత్వం స్కూల్కి అన్ని రాష్ట్రాలకి తెలియజేసింది. మొట్టమొదటిగా మహారాష్ట్రలో ఈ స్కూల్ క్యాంటీన్లో ఏదైతే ఉందో 50 మీటర్స్ లోపల ఈ ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్, ఈ జంక్ ఫుడ్స్ అనేది దూరంగా ఉంచాలని చెప్పింది. ఏదైతే ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఏదైతే ఉందో న్యూ బర్త్ వెయిట్ లో చిన్నపిల్లలకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగించడం వల్ల అత్యధిక జన సమస్యలు, అత్యధిక ప్రమాదమైన రోగాలన్నీ కొని తెచ్చుకుంటున్నారు. చాలా పల్లెటూరులో అయితే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ అవేర్నెస్ అనేది మనకు చాలా తెలియాల్సింది ఉంది. మరి ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఈ ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఏదైతే దేశీయంగా మనకు దొరుకుతున్న ఫ్రూట్ జ్యూస్ కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ వీటితో జ్యూస్ ఐటమ్స్ వల్ల మనం వీటిని ఆల్టర్నేట్ అనేది చేయొచ్చు.
ఈ డ్రింక్స్ మనం అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో దుష్ఫలితాలే కాకుండా మన లోకల్ ఏదైతే ఉన్నాయో వ్యవసాయ రైతులను కూడా మనం ఆదుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్ కి ఏదైతే తీసుకునే వాటర్ ఉందో రైతులు ఉపయోగించే వాటర్ కన్నా, ఏదైతే సంవత్సరం దిగుబడి ఉపయోగించే వాటర్ కన్నా అత్యధిక వాటర్ అనేది వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. సో మనం అవేర్నెస్ కలిగి ఉంటాం కాబట్టి ఈ డ్రింక్స్ మోతాదు తగ్గించడం వల్ల రైతులను కూడా మనం కాపాడొచ్చు. ఒక సాధారణంగా ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి. ఒక మనిషి సగటున ఈ కూల్ డ్రింక్ మధ్యతరగతి కుటుంబంలో అయితే వారానికి ఒకసారి తీసుకుంటే, అంటే కుటుంబ మొత్తంగా లీటర్ బాటిల్ తీసుకుంటే కనుక వారంలో ఒకసారి తీసుకుంటే నెలలో 4 సార్లు తీసుకున్నట్టు, లేదా 2 సార్లు తీసుకున్నట్టు. అదే దేశీయంగా దొరికే ఏదైతే న్యాచురల్ ప్రొడక్ట్స్, నిమ్మకాయలు, ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే రోజు కన్జ్యూమ్ చేస్తే ఎంతమంది రైతులు బాగుపడతారో ఆలోచించండి. కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. ఆర్టిఫిషియల్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేద్దాం. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా నేను ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో దాంట్లో జరిగిన సంఘటన గురించి నా సన్నిహితుడు డాక్టర్ భవానీ శంకర్ గారా బిహెచ్ఎంఎస్ శ్రీకాకుళం ఆయన సలహా ఇచ్చారు. ఏదైతే టీనేజ్ వయసులో, కోమర దశ వయసు గురించి, ఆ వయసులో జరిగే సందర్భాల గురించి, ఆ వయసులో వచ్చే ఏదైతే శారీరక మానసిక మార్పుల గురించి ఒక వీడియో చేయమని నాకు సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహా మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తాను. కోమర దశ, టీనేజ్, 13 నుంచి 19 వరకు ఉన్న వయసుని ఏదైతే ఉందో దీన్ని కోమర దశ లేదా టీనేజ్ అంట. ఈ వయసులో ఉన్న బాలుల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వయసులో ఉన్న వాళ్ళు, ఈ 13 నుంచి 20 సంవత్సరం ఉందో చాలా కీలకమైన సంవత్సరం. ఈ వయసులో ఉన్న పిల్లలకి వచ్చే శరీరాల్లోని మార్పుల గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. ఎత్తు పెరగడం, గెడ్డం లేదా ఛాతీ మీద వెంట్రుకలు రావడం, మర్మాంగాల మీద వెంట్రుకలు రావడం, గొంతుకులో మార్పు, బొంగురు గొంతు. శారీరక లక్షణాలు అయితే మానసిక లక్షణాలు ఒత్తిడి గురవడం, కంగారు పెరగడం, భయం పెరగడం, ప్రతి చిన్నదానికి డిప్రెషన్కు లోనవడం, సిగ్గుపడడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక అబ్బాయి వయసుకు వచ్చాడనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా అతని శరీరంలో మార్పు ఏం జరుగుతుందంటే మలబద్ధకంతో తయారవుతుంది. మలబద్ధకం ఎందుకు అవుతుందంటే ముందుగా అతను ఏదైతే ఫుడ్ అనేది, డైటరీ అనేది కంట్రోల్లో ఉండలేడు. అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా అతను ఇంటి దగ్గర బయట ఫుడ్లకు అలవాటు పడుతూ బయట తింటూ ఇంట్లో తిని ఒకసారి కాన్స్టిపేషన్కి లోనవుతుంది. గుర్తించాలి. ఈ వీడియోలో నేను ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే తల్లిదండ్రులకు సూచనలు చేయబోతున్నాను. అలాగే ఎవరైతే ఉన్న పిల్లలు ఉన్నారో, బాయ్స్ ఉన్నారో వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను. ఈ 2 సలహాల కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మొట్టమొదటిగా ఏదైతే తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మొట్టమొదటిగా వాళ్ళు ఎవరైతే ఆ అబ్బాయిలు ఉన్నారో, ఈ 13 నుంచి 19 వేలు ఉన్నారో వాళ్ళకు ముందుగా ఈ మొట్టమొదటి లక్షణం ఏంటంటే జీర్ణ వ్యవస్థ మీద బలబద్ధకం ఏర్పడుతుంది. అదే కాకుండా మొట్టాలు అనేది తయారవుతూ ఉంటాయి. ముందుగా మలబద్ధకాన్ని నిరోధించాలంటే అతను ఫుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్ ఇంట్లోనే తినడానికి అలవాటు చేయాలి. సాధారణంగా పిల్లలు ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళు ఫుడ్ కంట్రోల్ లేకుండా స్పైసీ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల ఈ తిండి వల్ల కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అనేవి ఈ వయసులోనే మనం అలవాటు చేయించాలి. ఆ తర్వాత ఏదైతే మొటాలు ఉన్నాయో ఈ మొటాలు ఏర్పడడం అంటేనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఈ మొటాలు ఏర్పడినప్పుడు ఈ వేడినీటితో మొహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల తరచుగా ఈ మొటాలు అనేది తగ్గుతాయి. ఇంకా తర్వాత ఏదైతే ఈ వయసులో వాళ్లకు అత్యంత ప్రోటీన్ ఫుడ్ కావాలి. మాంసాహారాలు, పప్పు దినుసులు, ఈ పదార్థాలన్నీ అత్యధికంగా తీసుకోవాలి. దీంతో పాటు సహజ సిద్ధమైన ఫ్రూట్స్ అనేవి అలవాటు చేయాలి. ఎక్కడా కూడా వీళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ షుగర్ ఎసెన్స్, చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైతే అత్యధికమైన క్యాలరీస్ ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ దూరంగా ఉంచాలి. దీనివల్ల వాళ్ళు కాన్స్టిపేషన్కు లోనవుతారు.
ఇంకా డైజెషన్ ప్రాబ్లం అనేది తయారవుతూ ఉంటాయి, పింపుల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కాకుండా ఈ పిల్లల్లో అత్యధికంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది శాతం పెంచుతూ ఉండాలి. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక పదార్థాలు, కాల్షియం ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఈ వయసు దశలో ఈ బాలులకి అత్యధికం ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గా అలవాటు చేయడం నేర్చుకోవాలి. న్యాచురల్ అంటే కూరగాయలు, పళ్ళు, ఏదైతే ఇంట్లో చేసిన వెజిటేబుల్ ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా అత్యధికంగా పోషక పదార్థాలు ఇస్తూ ఉంటే వీళ్ళల్లో ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా తేలికపాటి ఎక్సర్సైజ్ కూడా చేయిస్తూ ఉండాలి. ఇంకా మానసిక లక్షణాలు అంటే అత్యధికంగా ఒత్తిడి గురవడం. తల్లిదండ్రులు ముందుగా గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లవాడు ఏదైతే ఉన్నాడో అతనికి దేని గురించి ఆందోళన చెందుతున్నాడని తెలుసుకోవాలి. అతనితో చాలా మీరు మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అతనితో స్నేహం చేయడం కూడా నేర్చుకోవాలి. ఎంత స్నేహం నేర్చుకోవాలంటే ఎంత చిన్న చిన్న వాటి గురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే పెరుగుతూ ఉండడం వల్ల వీటిల్లో ఉండే ఈ సాధారణమైన లక్షణాలని వీళ్ళకి యోగా అలవాటు చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఒత్తిడిని ఎంతో తగ్గించవచ్చు. ఇవి కాకుండా ఈ సమయంలోనే చాలా తెలియకుండానే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు అనేవి ఒక్కొక్కటి చేరుతూ ఉంటాయి. ముందుగా ఎవరైతే వీళ్ళ స్నేహితులు ఉన్నారో వాళ్ళ మీద తల్లిదండ్రులు ఒక కండిషన్ ఉంచాలి. వీళ్ళ సోషల్ అకౌంట్లు, వీళ్ళ ఏదైతే టిక్ టాక్లు ఉన్నాయో, ఫేస్బుక్లు ఉన్నాయో అన్నిట్లోనూ వీళ్ళ అకౌంట్లు ఎప్పటికప్పుడు వాళ్ళ పాస్వర్డ్ తెలుసుకోవడం, మీరే ఎప్పటికప్పుడు వాటిని దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా సోషల్ వెబ్సైట్ల ద్వారా చాలా మంది సూసైడ్ గురవుతున్నారు. చాలా మంది మానసిక ఒత్తిడికి తెలియకుండా దాంట్లో ఎన్నో చోట్ల ఇరుక్కుపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే మీరు వాళ్ళ అకౌంట్ల గురించి తెలుసుకోవాలి. ఇది తప్పింగా ఎవరైతే విడిగా రూమ్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు రూమ్ లాక్ లేకుండా ఉండడానికి చూపించాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే ఏదైనా డెస్క్టాప్ ఫోన్ వాడితే అది ఇంట్లో మధ్యలోనే వాడించేలాగా అలవాటు చేయించుకోవాలి. ఇంకా ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అందరి మధ్యలో పడుకుంటారో వాళ్ళు పడకలు విడిగా ఉండాలి, వాళ్ళ దుప్పటి విడిగా ఉండాలి. వాళ్ళకి సెపరేట్గా పడక అనేది ఏర్పాటు చేయాలి. టీనేజ్ వయసులో ఈ టీనేజ్ వయసులో వీళ్ళు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడితే జింక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్ ఫుడ్, జింక్ సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ ఉంటాయి, మీకు వాటికి సంబంధించిన నేను పెడతాను. అవి మీరు తీసుకుంటుంటే ఏదైతే ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయో దాంట్లో ఈ ఎవరైతే 13 నుంచి 19 సంవత్సరాలు పిల్లలు ఉంటారో లేదా వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెపరేట్ రూమ్ అనేది ఇస్తున్నప్పుడు ఆ రూమ్ తాళాలు వాళ్ళు వేయకుండా ఉండేటట్టు చూడండి. ఆ రూమ్లో ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా డెస్క్టాప్ కంప్యూటర్స్ కనుక ఉంచితే కనుక వాళ్ళు వాళ్ళ రూమ్లో కన్నా అందరూ ఉండే మెయిన్ హాల్స్లో ఉంచడానికి ప్రయత్నించండి. ఇంకా ఆ రూమ్లో ఈ వ్యక్తి ఉపయోగించే వస్తువుల మీద ఒక అంచనా ఉండాలి. ఎవరైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు అందరూ కలిసి దగ్గర ఒకలే పడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ టీనేజ్ యువత ఉంటారో వాళ్ళకి సెపరేట్ పడక అనేది ఏర్పాటు చేయాలి. వాళ్ళకి సెపరేట్ దుప్పట్లు అనేవి ఏర్పాటు చేయాలి. వాళ్ళని సెపరేట్గా ఇండివిజువల్ పర్సన్గా చూడాలి. చిన్నపిల్లలుగా వాళ్ళతో డీల్ చేయకూడదు. ఇంకా ఇదెందుకు ఇవన్నీ చేయాలంటే వాళ్ళ హక్కులు హరిస్తున్నామని చాలా మంది పేరెంట్స్ అంటారు, కొంతమంది స్టూడెంట్సే అంటారు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మీరు తల్లిదండ్రులే కాదు, వాళ్ళు టేక్ కేర్, వాళ్ళ యొక్క మార్గదర్శకులు కూడా మీరే. ఈ విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి ఏదైతే జరుగుతున్న భారతదేశంలో చాలా ఘోరమైన సంఘటనలు, ఇంత భయంకరమైన విషయాలన్నీ కూడా దాంట్లో ఒక టీనేజర్ అన్నట్టు ఉంటున్నాడు. చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా చదువుకున్న వ్యక్తులు ఉంటున్నారు. దీనికి గల కారణం ఏంటంటే అతి ప్రేమలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి ఇండివిజువలేషన్ ఇవ్వాలి. ఏ సందర్భంలో అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే గోల్స్ ఉన్న విషయంలో మాత్రమే ఇండివిజువలేషన్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ విషయం అంతా కూడా బాలుకు సంబంధించిన టీనేజర్స్ యువత చూడాల్సిన వీడియో. ఇక్కడ మీరు ఏదైతే ముందుగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే మీరు ఈ వయసులో ఉన్నారో ఈ వయసులో ఒత్తిడి గురవడం అనేది సహజమైన విషయం. మీకు తెలుసు
ఏదైతే ఇనుప వస్తువు ఉందో దానికి కాల్స్తే గానీ దానికి మనకు కావాల్సిన రూపురేఖలు మార్చలేం. ఆ ఇనుముల కొనుములో బాగా మగ్గుతే కానీ దాన్ని మార్చలేం. అదే విధంగా ఈ ఒత్తిడి గురవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి గురైనప్పుడు సాధారణంగా మనకి వాళ్ళు చెప్పేది ఒకటే, నాకు ఇప్పుడు ఏదో ఒకటి అయిపోవాలంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రోజుతో ఇక్కడ తగదు. మనం ఈ ముఖ్య సూచనలు ఏమిటంటే, మొట్టమొదటిగా వాళ్ళు గోల్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. గోల్స్ అంటే ఫుట్బాల్ను ఇవి గోల్ అంటే ఏంటంటే మీ జీవితంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి. సాధారణంగా వాళ్ళు ఫేవరెట్ ఒకటి చెప్తారు, ఒక సినీ స్టార్ పేరు చెప్తారు. సరే, అది ఎంటర్టైన్మెంట్కి మాత్రమే ఆ సినీ స్టార్. మిగతా మీ లైఫ్లో ఎంతో మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఆ రోల్ మోడల్ని కూడా గుర్తించడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మన రోల్ మోడల్ మన పేరెంట్సే. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా నచ్చితే లేదా వాళ్ళకి సంబంధించిన విషయంలో మీరు వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఉండడం నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే మీరు నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఏదైతే యుక్త వయసులో సిగ్గు ద్వారా బిడియం ద్వారా మీరు కొన్ని విషయాల్ని నో చెప్పడం నేర్చుకోం. అంటే మన ఫ్రెండే కదా, వాడు ఏదో సరదాగా ఒకసారి సిగరెట్ సిప్ చేయరా అని లేదంటే ఒక మందు తాగుదారా అని అలవాటు చేస్తూ ఉంటారు. ఏదైతే సొసైటీ చెడు అన్నదో ఆ అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులు కూడా వాటిల్లో అలవాటులు ఉన్నా కూడా వాటిని నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ వయసులో అయితే ఇది అలవాటు పడతాయో ఇవి తర్వాత మీకు వాటికి బానిసలుగా తయారవుతారు. మీకు అత్యంత బాధాకరమైన విషయం తెలుసా, భారతదేశంలో అత్యధికంగా టీనేజర్స్ స్టార్టింగే డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో నో చెప్పడం అంటే మీ ఆత్మాభిమానం అడ్డొచ్చేయి, మీ క్యారెక్టర్కి తప్పొచ్చేయి ఏ విషయాన్నైనా నో చెప్పడం నేర్చుకోండి. దాని ద్వారా మీరు సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ డిప్రెషన్కు రావాల్సిన నెసిటీ అయితే లేదు. మూడో విషయం ఏంటంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేయడానికి ప్రయత్నించకండి. అంటే భోజనాలు మానేయడం కానీ టిఫిన్ చేయడం కానీ మానేయకండి. బరువు తగ్గడానికో లేదంటే డైట్ అని చెప్పడం ఇలాంటి ఆ వయసులో సహజం కాదు. ఎందుకంటే ఎక్కడైతే మీరు భోజనం మానేసినా టిఫిన్ మానేసినా దానివల్ల తర్వాత స్ట్రెస్ అనేది గురవడం అవుతుంది. ఈ స్ట్రెస్ గురవడం కన్నా ఎంతో కొంత మితంగా తినడం భోజనం మీకు ఎంతో ఆరోగ్యానికి మంచిది. తర్వాత అతి ముఖ్యమైనది మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ మీ జీవితంలో అత్యంత కీలకమైన అంశాలుగా మీరు కొన్ని గుర్తించాలి. మొట్టమొదటి ఏంటంటే ఇది సక్సెస్ అనేది ఇక్కడతో ఏదైతే ఈసారి వచ్చేది కాదు, అది జీవితంలో ప్రయత్నిస్తూ ఉంటే వస్తుందని గుర్తుపెట్టాలి. అంటే మార్కుల్లో 100 మార్కులు వచ్చినంత మాత్రం సక్సెస్ కాదు. లాస్ట్ మీరు ఏదనుకుంటున్నారో మీ లోన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది మాత్రం అవడమే సక్సెస్. ఇంకా లాస్ట్గా మీ యొక్క ఆరోగ్యం గురించి డైట్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా సాఫ్ట్ డ్రింక్స్ ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళు మానుకోండి. ఎందుకంటే దీంట్లో అత్యధికంగా కెఫిన్ వల్ల మీలో శారీరక మానసిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా టీ కాఫీలు ఎవరైనా తాగే అలవాటు ఉంటే అది కూడా మానుకోండి. నాన్ వెజ్ అనేది మితంగా తినడానికి చూడండి. నాన్ వెజ్ తిన్న తర్వాత ఎక్సర్సైజ్ లిటిల్ బిట్లు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నా లేదా ఏదైనా ఇతరులతో హార్ష్గా అంటే కోపం మాట్లాడే వాళ్ళు ఉన్నా బాగా గుర్తుపెట్టుకోండి, కోపం చూపించడం మనిషే కాదు పశువులు కూడా చూపిస్తూ ఉంటాయి. మనిషి మాత్రమే క్షమించడం నేర్చుకుంటారు. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ క్షమించడం అనేది నేర్చుకుంటారు. అత్యధికంగా ముఖ్యమైన విషయం ఏంటంటే బూతులు మాట్లాడడం అనేది ఏదో ఉందో అది ఈ వయసులో తయారైన తర్వాత ఫ్యూచర్లో కంట్రోల్ అనేది ఉండదు. బూతులు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే సమాజం చెడుగా చూస్తున్నదో చెడుగా అని ముద్ర వేసిందో అవన్నీ కూడా బూతు మాటలు. ఇంకో చివరి అంశం ఏంటంటే ముందుగా గుర్తించాల్సింది మానవత్వం మనం పెంచి పోషించుకోవాలి. మనుషులందరూ ఒకటే అన్న ఫీలింగ్లో మనం ఉండాలి. ఈ వయసులో మీ మనసులో ఏదైతే ఉంటాయో అయ్యే జీవితాంతం ఉంటాయి. ఈ వయసులో ఏదైతే ఇంకా మీరు తట్టుకోలేని ఏవైనా యాంగ్జైటీ డిప్రెషన్ ఉంటే హోమియోపతిలో మంచి మందులు అనేవి ఉన్నాయి. మీకు ఏవైనా ఇంతకన్నా ఇంకా కంట్రోల్ అవ్వలేకపోతే కనుక నా ఈమెయిల్ అడ్రస్ mdazharuddin@gmail.com దానికి మెయిల్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం.
ఈరోజు నేను మీ ముందు విషవాయువులు పీల్చడం ద్వారా జరిగే ప్రమాదములు, పరిణామాలు, దానికి చికిత్స ఈరోజు మీ ముందు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి మొదటి కారణమైన ఏదైతే వైజాగ్ ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నా మనసును ఎంతో కలిచివేసింది. ఇంత ప్రమాదం జరుగుతున్న సందర్భంలో కొంతమంది వైరల్ చేసిన మెసేజ్లు ఇంకా బాధ కలిగినాయి. దాంట్లో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కొన్ని నిజమైనవి కొన్ని యాడ్ చేసినాయి. అంటే ఏదైనా తినాలి, కొన్ని వాటర్ తాగాలని రకరకాల మెసేజ్లు షేర్ చేయడం నాకు నిజంగా అది చాలా బాధ కలిగింది. అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా ఈ కెమికల్ ఇన్హాలేషన్స్ అంటే ఏదైతే గ్యాసెస్ కెమికల్ ఇన్హాలేషన్స్ ఉన్నాయో ఇవి 2 టైపులు ఉంటాయి. ఒకటి ఫ్లేమబుల్ అంటే పేలేవి, 2 కరోజినస్ ఇన్హలేషన్ ఏదైతే డేంజరస్ ప్రమాదకరమైనవి. దీంట్లో మనకు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు 2 కూడా అనుభవించాయి. మొట్టమొదటిది మనకి ఏదైతే నగరం ప్రాంతంలో ఒకసారి జరిగిన సంఘటన తెల్లవారినప్పుడు ఏదైతే ఫ్లేమ్లు అయ్యి నగరం మొత్తం అక్కడ గ్రామం ఎలా అయితే బుడికాలు అయిపోయిందో అది మనం అందరికీ గుర్తుంది. మన మనసులో ఎంతో కలిచివేసిన సంఘటన అది. రెండోది మళ్ళీ మన తెలుగు ప్రజలకి దైవం మన మీద శిక్షగా ఉపయోగించి మళ్ళీ ఈసారి ఏదైతే ఈ సంఘటన జరిగిందో వైజాగ్లో అది ఇంకా బాధాకరమైన సంఘటన. సాధారణంగా ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ ఇన్హాలేషన్ ఈ వాయువులు పీల్చడం అంటే ఏం జరుగుద్ది, అసలు ఏంటి సంగతి అని తెలుసుకో. వాయువులు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ వాయువులు ఏం చేస్తాయంటే ఈ ఏదైతే ఈ టాక్సిక్ ఈ వాయువులు ఉన్నాయో అంటే విషపు వాయువులు ఉన్నాయో ఇవి సాధారణంగా ఇండస్ట్రీస్ నుంచి ఉంటాయి. సాధారణంగా World War I కూడా ఈ విషవాయువుల ద్వారా శత్రువుల మీద దాడి చేసిన సంఘటనలు కూడా మనకు గుర్తున్నాయి. చరిత్రలో చాలా చేదుగు సంఘటనలు ఇలాంటి విషవాయువుల ద్వారా నాజీ ప్రభుత్వం చేసినవి మనం గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఈ విషయాన్ని నేను ఈ ఇండస్ట్రీల ద్వారా జరిగే ఈ ప్రమాదాల్లో అసలు ఏం జరుగుద్ది ఏంటనేది ముందు తెలుసుకోవాలి. ఈ విషవాయువుల గురించి మీకు ముందుగా చెప్పాలనుకుంటే ఈ విషవాయువులు ఇండస్ట్రీలు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలను అనుకుంటాం. కానీ కోళ్ళ ఫారాల్లో వ్యర్థ పదార్థాలు క్లీన్ చేసినప్పుడు, మన ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు దాని ద్వారా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 6 నెలకి 5 చొప్పున చాలా మంది స్కావెంజర్స్ ఈ ప్రమాదం బారిన చనిపోతున్నారు. అంటే సేమ్ లక్షణాలు విషవాయువుల ద్వారా వాళ్ళు లోనికి వెళ్ళడం, అక్కడికక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, చనిపోవడం. ఇదే పరిస్థితి మనకి ఇండస్ట్రీలో జరిగితే మాస్ వైలెన్స్ అని జరుగుతుంది. ఒకేసారి మొత్తం అక్కడ ఉన్న సమూహాన్ని అందరికీ ఇది అంటుకుంటుంది. మొట్టమొదటిగా దీని లక్షణాలు తెలుసుకోవాలి. అంటే ఈ విషవాయువుల ద్వారా మొట్టమొదటి ఏం జరుగుద్ది, మొట్టమొదటిది అపస్మారక స్థితిలోకి వెళ్తారు, అన్కాన్షియస్ లోకి వెళ్తారు. తర్వాత డిజీనెస్ గందరగోళ పరిస్థితులు తెలుసుకుంటారు. ఛాతి నొప్పి ఉంటుంది. దీంట్లో అంటే ఛాతి నొప్పిలో ఎలా ఉంటుంది అంటే బిగుతుగా ఉంటుంది. దీని ద్వారా దగ్గు లేదా వైలెంట్ హిక్కాఫ్తో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. ఈ శ్వాస కూడా చిన్న శ్వాస సరిగ్గా లేకపోవడం, చాలా రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోరు ముక్కు ద్వారా వారు అక్కడ వాయడం లేదంటే ముక్కు ద్వారాల రంగులు మారడం, ఈ నిప్పు రావడం అనేది ఉంటుంది. ఈ శరీర భాగాలు తిమ్మిరిగా ఉంటాయి. ఇది చర్మం మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఫస్ట్ 15 నిమిషాలు పెద్ద ఏమీ తెలియదు, తర్వాత నిమిషాలు ఇరిటేట్గా ఉంటుంది, అంటే మంటగా ఉంటుంది. తర్వాత ఏదైతే జరుగుతుందో మంటగా ఉండి స్కిన్ అంతా ఇబ్బంది కలిగిస్తాయి. అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు ముందుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ బయట ఏదైతే ఉందో మనం అక్కడ ఫస్ట్ కాన్షియస్గా ఉండాలి. మనం ఎక్కడున్నాం, 4 గోళ్ల మధ్య లేదంటే బయట ఉన్నామా అని చూసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా ఒకవేళ మనం బయట అంటే ఇంటి బయట ఉన్నాం అనుకోండి,
మనం ఇక్కడ నుంచి ముందు దూరంగా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశానికి ఎందుకు వెళ్ళాలంటే ఇది గాలి కన్నా తక్కువ స్థితిలో ఉంటుంది, బరువైనది కావడంగా. కానీ ఎత్తైన పరిస్థితుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా దీన్ని పీల్చే శాతం తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ గాలిని పీల్చుకోకుండా ముందు ముక్కుని చాలా గట్టిగా మనం బిగుసుకుని ఉండాలి. ఒకవేళ రూముల్లో ఉంటే మొత్తం రూమ్ అంతా క్లోజ్ చేసేసుకుని మనం చాలా జాగ్రత్తగా లోన ఉండాలి. ఈ ప్రాంతం నుంచి విడిచిపెట్టడం లేదా రూమ్లో ఉండడం మొదటిదైతే. రెండోది, ఒకవేళ ఇక్కడ నుంచి పారిపోయిన తర్వాత లేదా వచ్చిన తర్వాత ముందుగా మీరు ఏదైతే బట్టలు ఉన్నాయో ముందు వాటిని తీసేయాలి. ఆ బట్టలని విప్పేసి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ అంటే 15 నుంచి 20 నిమిషాల వరకు ఆ నీళ్ళలో ఉంచి ఆ తర్వాత ముందు సబ్బుతో స్నానం చేయాలి. మూడోది ఈ పద్ధతి ఏంటంటే మీరు అక్కడ ఉన్న ఏ వస్తువుని కూడా మళ్ళీ తిరిగి వాడకూడదు. అంటే దాని మీద మళ్ళీ ఏవైతే విషవాయువుల పదార్థాలు ఉన్నాయో దాని మీద ఉంటుంది. నాలుగోది, మీరు బ్రీత్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా చేయాలి. ఒకవేళ ఈ ప్రమాదానికి మీరు గురవుతే పక్కనున్న వాళ్ళు కానీ మీరు కానీ ఏం చేయాలంటే ఇది డైరెక్ట్ కాంటాక్ట్ అనేది కరెక్ట్ కాదు అంటారు. ఇప్పుడు ఎలా అయితే కరోనాలో COVID-19లో ఉపయోగించి PPE కిట్స్ ఉన్నాయో ఆ కిట్స్ని ధరించే వాళ్ళని పట్టుకోవాలని చెప్తారు. కానీ ప్రమాదవశాత్తు మన ఇండియాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మానవత్వానికి ఇచ్చే విలువ దేనికి ఎవరు. దాంతో మన వాళ్ళు మీరు చూసే ఉంటారు, అందరూ బేర్ హ్యాండ్స్తోనే అన్నింటిలోనే కొట్టుకున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రాణాల కన్నా మిగతా వాళ్ళ ప్రాణాల గురించి ఎక్కువగా ఇంపార్టెంట్ చూశారు. మీరు అక్కడ చూసుకున్న వాళ్ళు ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అంటే నేను ఇందాక చెప్పిన లక్షణాలే. వాళ్ళకి ఏదైతే ఈ విషవాయువు పీల్చడం వల్ల ఆ లంగ్స్ అనేవి ఈ ఇన్ఫ్లమేషన్ అయ్యి స్వాలోయింగ్ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. దానివల్ల అక్కడ అపస్మారక స్థితిలో వాళ్ళకి ఆక్సిజన్ అందుకపడిపోతారు. ఇంకా రెండోది, నోటి నుంచి నురగ కక్కడం. ఈ నురగలో బూడిద రంగు కలర్లు ఇవన్నీ ఉంటాయి. ఈ విషవాయువుల యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ అపస్మారక స్థితిలో నురగ కక్కడంలో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ నోటి నుంచి నురగ ఏదైతే ఉందో అది క్లీన్ చేయడం, ముక్కుని క్లీన్ చేయడం. వాళ్ళు ముందు గాలి పీల్చుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మెడని వెనక్కి అంటే వాళ్ళని వెనక్కి వాల్చి ముందు పడుకోబెట్టి వెనక్కి వాలిస్తే వాళ్ళు ఆ గాలి పీల్చుకుంటారు. ఒకవేళ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ముక్కును ఒకసారి ఆపి మళ్ళీ వదిలితే పెద్ద గాలి పీల్చుకుంటారు. వాళ్ళు ఊపిరి అనేది మళ్ళీ పీల్చుకుంటారు. వాళ్ళు ముందు కాన్షియస్లో ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. సాధారణంగా ఇది కాన్షియస్ ఉండగానే మనం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ వాళ్ళకి ఆక్సిజన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ట్రీట్మెంట్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మీరు గుర్తించవలసింది ఏంటంటే కాన్షియస్ ఉన్నంత వరకు మనం వాళ్ళని హాస్పిటల్కి తరలించడం ముందు అత్యంత పెద్ద పని. ఈ పని మాత్రంగా మనం చూడాలి. కానీ అక్కడ మనం ఉప్పు నీరు తాగించడం, మీరు ఏదైతే ప్రథమ చికిత్సలు వాట్సాప్ వైరల్ అవుతున్నాయో అలాంటివన్నీ చేయడం పేషెంట్కి ప్రమాదకరంగా మనమే ప్రమాదకరంగా చేస్తాం ఆ సిచ్యువేషన్ని. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం ఎంత సహాయం చేయాలో ఆ విషయాల్లో సహాయం చేయాలి. దీని ద్వారా ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. తర్వాత ఎవరైతే కాన్షియస్ ఉన్న కండిషన్లో ఉన్నారో మనం అక్కడికి డాక్టర్లు తరలిస్తే డాక్టర్ దగ్గర వాళ్ళు సరైన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్గా సాధారణంగా ఆక్సిజన్ ఇస్తారు. తర్వాత నుంచి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఇది కరెక్ట్ అయిన సరైన పద్ధతి. ఎన్నాళ్ళ నుంచో వరల్డ్ వైడ్గా జరుగుతున్న విషవాయువుల గురించి జరుగుతున్న పద్ధతి. మరి దీని నుంచి కాపాడడం ఎలా? World War Iలో ఇలాంటి విషవాయువుల ప్రయోగం జరిగినప్పుడు వాళ్ళు ఇది తినే సోడాని కాస్టిక్ సోడియం బైకార్బోనేట్ని మొహాన్ని చల్లుకున్నారు. వాళ్ళు చల్లుకుని ముందుకెళ్ళారు వాళ్ళు మాస్కులు ధరించుకుని. కొంతమంది ఈ మాస్క్ ధరించడంలో ఇంకా సరిపోనప్పుడు వాళ్ళు యూరిన్ ఏదైతే కచ్చిప్ మీద వేసుకుని ఆ యూరిన్ ముక్కు పెట్టుకుని ఆ వాయువుని పీల్చుకుంటూ వెళ్ళారు. అంటే ఒక్కొక్కరు ఆ World War Iలో జరిగిన సంఘటనల గురించి చెప్తూ ఉంటున్నప్పుడు ఈ గ్యాస్ ఛాంబర్లో గురించి ఎలా ఈ తప్పించుకోవడం ఎలా దేనికి అనే సర్వైవల్ గురించి అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ సైన్యానికి ఇది ఒక కిట్గా నేర్పిస్తూ ఉంటారు. సాధారణంగా ఏదైతే అగ్ని
పర్వతాలు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఇలాంటి మాస్కులు ఆల్రెడీ వాళ్ళు తయారు చేసుకుంటారు. దాంట్లో వాళ్ళు యాక్టివేట్ చార్కోల్ని, అంటే మనం బాటిల్లో చూస్తూ ఉంటాం, మనం ఒక బాటిల్ చూస్తాం, 2 లీటర్స్ బాటిల్ క్యాన్ ఉందో దాన్ని కట్ చేసుకుని వాళ్ళ మొహాన్ని పెట్టుకుని కింద చార్కోల్ వేసుకుని, యాక్టివేట్ చార్కోల్ పెట్టుకుని, ఆ తర్వాత దాని ద్వారా వచ్చే గాలిని వాళ్ళు పీల్చుకుని మాస్కులు అనేది తయారు చేసుకుంటారు. మనకు దురదృష్టవశాత్తు ఇదే మొదటిసారి జరగడం వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఈ మాస్క్ వీటి మాత్రమే, ఈ పద్ధతుల ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రమాదాన్ని మనం అరికట్టవచ్చు, కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్లో టైప్ చేయండి, మెసేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందు ఓరల్ డెంటల్ కేర్ వీడియోని మీకోసం నేను చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దంత సమస్యల్లో చాలా చిన్నది, ప్రమాదకరమైనది, దానికి సంబంధించిన ఏ విధంగా మనం వాటిని నెట్టుకు రావాలి, దాని నుంచి మనం హోమియోపతి ఏమైనా పరిష్కారం ఉందా అనే దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. జింజువైటిస్, చిగుర్ల వాపు, తర్వాత చిగుర్ల నుంచి రక్తం కారడం, తర్వాత దాని ద్వారా దంతాలు లూజ్ అయిపోవడం, ఊడిపోవడం. ఈ జింజువైటిస్ అంటే మనం సాధారణ లక్షణం ఏంటంటే, మనం బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటాయి. ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం సర్వసాధారణం అనుకుంటారు, కానీ రోజు బ్రష్ చేస్తున్నప్పుడు అదే సమస్య ఉంటే గనక ఇది ప్రమాదకరం. అసలు సాధారణంగా మనం బ్రష్ చేసేటప్పుడే కారణం, బ్రష్ చేసే విధానంలో ద్వారా కొంతమందికి ఇలా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అసలు టూత్ బ్రష్ ఎన్ని రకాలు ఉంటాయని ముందుగా తెలుసుకోవాలి. టూత్ బ్రష్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సాఫ్ట్ అంటే చిన్నపిల్లలు ఉపయోగించేది, మీడియం అడల్ట్లో ఉపయోగించేది, ఫోమ్ అంటే మెత్తగా ఉంటుంది, అది ఏజ్డ్ పర్సన్స్లో జింజువైటిస్ ఇలాంటి వ్యాధిగ్రస్తుల్లో వాడే టూత్ బ్రష్. ఈ టూత్ బ్రష్లని సాధారణంగా మన ఇండియాలో ఈ డెంటల్ కేర్ గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాం. కానీ సాధారణంగా కంపెనీ వాడు ఇచ్చిన దీని లైఫ్ టైం ఎంతంటే 3 months నుంచి 4 months వరకే ఆ టూత్ బ్రష్లు అనేవి వాడాలి. తర్వాత నుంచి అవి హార్డ్ అయిపోయి మనం బ్రష్ చేస్తున్నప్పుడు చిగురు నుంచి రక్తం కారడానికి అదొక రీజన్ అనేది ఉంటుంది. ఇంకా ఈ టూత్ బ్రష్ చేసే విధానం ఎలాగా? సాధారణంగా చాలా మంది బట్టలు వాష్ చేసినంత ఫాస్ట్గా చేసేస్తారు, కానీ టూత్ బ్రష్ అంటే 1 నిమిషం పాటు చేయాలి, చాలా స్మూత్ జెంటిల్గా చేయాలి. చిగుళ్ళు అన్ని వైపుల్లో ఉండేట, ఎక్కడైనా ఒకవేళ చిగుళ్ళు పళ్ళ మధ్య ఏదైనా ఉంటే దాని నుంచి ఒక 10 to 15 times దాని మీద జెంటిల్గా బ్రష్ చేస్తూ బ్రష్ చేయాలి. అసలు టూత్ పేస్ట్ సాధారణంగా చాలా కంట్రీస్లో చాలా కొన్ని టూత్ పేస్ట్లు బ్యాన్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోనే హెరిటేజ్ని అంటే సనాతన సంప్రదాయాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటూ ఆయుర్వేదంని, లేదంటే ఆయుర్వేదం విత్ డెంటల్ అని చాలా కంపెనీలు మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాయి టూత్ పేస్ట్ని. హోమియోపతిలో కూడా చాలా టూత్ పేస్ట్లు ఉన్నాయి. అయితే మీకు ఈ టూత్ పేస్ట్ల ద్వారా వచ్చే నష్టం ఏంటంటే, సాధారణంగా నోటులో 700 నుంచి 1000 దాకా బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇంకా సూక్ష్మంగా బ్యాక్టీరియాలు అయితే 50,000 నుంచి 1,00,000 వరకు కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అన్నీ కూడా నోటిని నాశనం చేసేవి కావు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఈ చెడు బ్యాక్టీరియా ద్వారా మాత్రమే మీకు నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఈ నోటి నుంచి దుర్వాసన అనేది చెడు బ్యాక్టీరియా ద్వారా కాకుండానే ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఏదైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నోటి నుంచి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియాని చంపడం కోసం వీళ్ళు యాంటీబ్యాక్టీరియా సంబంధించిన కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. తర్వాత ఈ టూత్ పేస్ట్ నుంచి మనం తర్వాతలోకి వెళ్తే, అసలు దీని పరిష్కారం ఏంటి? అసలు
ఈ దంతాల్లో ఈ గారం ఎలా పోతుంది అనే సమస్య ఉండొచ్చు. అంటే పేస్ట్ లో నురగ వస్తుంది కాబట్టి ఆ నురగ ద్వారా ఈ గారెలు పోతాయి, దాని ద్వారా ఎంతో కొంత చిన్న చిగురు నుంచి రక్తం కారుతుందని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఈ గార పట్టడం లేదా ప్లేక్ లేదంటే ఏదైతే ఆ పసుపు రంగులో ఉన్నదో దాన్ని సాధారణంగా మనం యూజ్ చేసేటప్పుడు ఈ మన ఇండియాలో అయితే ఎక్కువగా బూడిదని యూజ్ చేసేవారు ఇంతకుముందు. దాని తర్వాత బొగ్గును వాడేవారు, దాని తర్వాత వేప పుల్లను వాడేవారు, దాని తర్వాత చాలా మంది పద్ధతులతో టూత్ పేస్ట్ దాకా వచ్చాం. కానీ అంటే ఈ బూడిద ద్వారా బొగ్గు ద్వారా ఇప్పుడున్న టైంలో వాడమంటే చాలా మంది సిగ్గుగా ఫీల్ అవుతారు. కానీ నేను హోమియోపతిలో అత్యంత అందమైనది, చూడడానికే చాలా బాగుండేది, దీని ద్వారా ఎటువంటి నష్టం లేనిది దాన్ని ఒకటి మీకు ముందు చెప్తున్నాను. దాని పేరే లాక్టోస్ షుగర్ ఆఫ్ మిల్క్ సాక్రమ్ లాక్టే. ఇది హోమియోపతి మందుల్లో తయారు చేయడానికి వాడతారు. ఇది అన్ని హోమియోపతి మందుల షాపుల్లోనూ దొరుకుతుంది. ఇది తెల్లగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. దీని ద్వారా బ్రష్ చేస్తే, దీన్ని వేల ద్వారా కానీ బ్రష్ ద్వారా కానీ చేస్తే చిగుళ్ళు పైనుంచి ఉన్న ప్లేక్స్ పోవడమే కాకుండా బ్లీడింగ్ గమ్స్ అనేవి అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే బ్లీడింగ్ గమ్స్ వస్తాయో ఈ కెమికల్ సెన్సిటివిటీ వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి. అదే ఇనర్ట్ మెటీరియల్, అంటే ఏదైతే నేను షుగర్ ఆఫ్ మిల్క్ అని చెప్పానో ఇది ఒక ఇనర్ట్ మెటీరియల్, దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇది పాలు ద్వారా తర్వాత వచ్చే ఒక బై ప్రొడక్ట్. ఇది మందుల్లో తప్ప దేనికిలోనూ ఉపయోగపడదు. దీని ద్వారా బ్రష్ చేయడం వల్ల మీకు చిగుర్లు అందంగా ఉండడం కాను, మీ దంతాలు అందంగా ఉండడం కాను, కెమికల్ అనేది మన శరీరం మీద తక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీని ద్వారా ఎటువంటి కెమికల్స్ కూడా మీ బాడీలో ఉండదు. ఈ పౌడర్ ఏదైతే షుగర్ ఆఫ్ మిల్క్ అనే పౌడర్ ఉందో దీని ద్వారా మీ పళ్ళు చాలా అందంగాను, ఎటువంటి చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉందో అత్యంత స్పీడ్గా తగ్గుతుంది. దాని తర్వాత చిగుళ్ళ నుంచి ఎందుకు కారుతుందని దానికి సంబంధించిన బ్రష్ ప్రాబ్లమా ఇంకా లేదంటే ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ చూసుకుని దాని ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. కానీ పేస్టులతో పోల్చుకుంటే ఈ ఇనర్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను ముక్తకటంగా చెప్పగలను. మీకు ఎవరికైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కనుక చెప్పండి, ఇది 10 రోజులు వాడండి. మీ టూత్ పేస్ట్లు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న ప్రతిఫలాన్ని ఈ 10 రోజుల్లోనే ఈ పౌడర్ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ నా ప్రోడక్ట్ ఏం కాదు, ఇది హోమియోపతి ప్రోడక్ట్. అయితే ఇది చాలా మంది అనుసరించింది, దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్ అని నేను మీ ముందు ముక్తకటంగా చెప్తున్నాను. తర్వాత ఈ ఏ అయితే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ వీటి వల్ల వచ్చిన దాని ఉన్నాయో అసలు ఇవి ఏం చేస్తారు అంటే, నిమిషం బ్రష్ చేసాము, పేస్ట్ మార్చాము, తర్వాత ఏం జరుగుద్ది అంటే కనుక ముందుగా ఏంటంటే కొన్ని పద్ధతులు అనేవి మనకి తెలియకుండా ఉండడం వల్ల ఈ ఏదైతే బ్రష్ చేసాం లేదా పేస్ట్ వాడడం ఏదైనా చేసినా ముందు తర్వాత ఎప్పటికప్పుడు మౌత్ అనేది రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేయడం అనేది మంచి పద్ధతి. ఇది కాకుండా నోట్లో ఎప్పుడు గార్గ్లింగ్ చేసుకోవడం రెండో పద్ధతి. ఇది కాకుండా డెంటల్ ఫ్లాస్ అంటారు. ఇది అత్తమాను యూజ్ చేయడానికి మంచి పద్ధతి కాదు, కానీ మంచి సలహా కాదు. కానీ కొన్ని సందర్భాలు అంటే ఎక్కువగా పళ్ళ మధ్య గారెవైనా పట్టున్నప్పుడు ఈ డెంటల్ ఫ్లాస్ వాడి కానీ ఈ థ్రెడ్ ద్వారా వాడిన ద్వారా కానీ మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది కాకుండా చాలా మంది ఇన్స్టెంట్ అడుగుతారు, నేను అన్ని రోజులు వాడలేనండి, నాకు ఇన్స్టెంట్ గా నాకు ఈ రోజు నా పళ్ళు చాలా తెల్లగా కావాలంట. బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్ లేదా నిమ్మకాయ తీసుకుని మీరు బ్రష్ చేస్తే ఇన్స్టెంట్ గా పైన ఉన్న పళ్ళు గార అనేది పోతుంది. అయితే బ్లీడింగ్ గమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం లైట్ గా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటాయి. ఇవి అతిథిగా యూజ్ చేయడానికి లేదు. కొంతమంది చార్కోల్ అంటే బొగ్గు పొడి ప్లస్ బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్ వాడుతూ ఉంటారు. ఇది సజెస్టబుల్ గా చెప్తుంటారు, కానీ అత్యధికంగా వాడడం ప్రమాదకరం అని చెప్తున్నాను. ఇంకా ఈ డెంటల్ సంబంధించిన ఈ ఏదైతే నేను హోమియోపతి ప్రోడక్ట్ మీ ముందు సజెస్ట్ చేశానో ఇది వాడి దీని ద్వారా మీకు ఏవైనా లాభం పొందినా నా యొక్క
కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ కాకుండా డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకా ఏవైనా మీకు డౌట్ ఉన్నా దాన్ని కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ హోమియో. హోమియోపతి వైద్య విధానం, ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి అంటే ఏంటంటే సిమిలిమియా సిమిలిబస్ క్యూరేటస్, లైక్ క్యూర్స్ లైక్. అంటే ఏ వస్తువు ద్వారా అయితే ఉంటుందో ఇబ్బంది పడతామో ఆ వస్తువు ద్వారా వైద్యం ఉంటుందని, క్యూర్ ఉంటుందని, అంటే మొత్తానికి దాని ద్వారా స్వస్థత పొందుతామని ఈ సిద్ధాంతం యొక్క లక్ష్యం. ఈ సిద్ధాంతాన్ని వైద్య శాస్త్రంలో మానవ పరోపకారి, మానవులకి ఎంతో మార్గదర్శక వైద్యంలో సృష్టించిన డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు, జర్మన్ డాక్టర్ గారు ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. అప్పుడు దాకా వైద్య శాస్త్రంలో రక్తపాతాలు చూసిన వాళ్ళందరూ కూడా హోమియోపతి వైద్యుల ద్వారా రక్తం చిందించకుండానే చాలా మంది స్వస్థత పొందారు. స్వస్థత అంటే అర్థం ఏంటంటే క్యూర్. ఈ క్యూర్ అనే పదానికి మిగతా ఏ వైద్య శాస్త్రంలోనే లేని అర్థం హోమియోపతి ట్రీట్మెంట్లో ఉంది. ఈ క్యూర్ అంటే హోమియోపతి వైద్యం ద్వారా ఆ వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యాన్ని మేము దాన్ని ద్వారా సాధిస్తాం. ఇంకా ఈ హోమియోపతి వైద్య విధానం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి యొక్క టోటల్ మానసిక శారీరకంగా లక్షణాలు చూసుకుని తారాజు వేసుకుని దాని ద్వారా హోమియోపతి మెడిసిన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇంకా హోమియోపతి మెడిసిన్ అంటే ఏంటి అంటే సాధారణంగా హోమియోపతి మెడిసిన్ అనగానే మీకు ఎలా అయితే గుర్తుకొస్తాయో బల్లి గుళికలని తెల్లగా ఉంటాయని తీగా ఉంటాయి అనుకుంటారో అవే ఆ గుళికలలోనే డైల్యూషన్ చేసి తయారు చేస్తారు. ఈ డైల్యూషన్స్ ఎలా తయారు చేస్తారు అంటే ఈ హోమియోపతిలో హెల్తీ ఇండివిజువల్స్ అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్ని తీసుకుని వారి ద్వారా మెడిసిన్ అనేది తయారు చేస్తాం. ఈ దానివల్ల ఏంటంటే దీంట్లో హోమియోపతి మెడిసిన్ అనగానే చాలా చాలా సాధారణంగా మనకి అంటే అల్లోపతి మెడిసిన్ వాడి చాలా మంది జ్వరానికి పారాసెటమాల్ లాగా హోమియోపతిలో వ్యాధులకు మెడిసిన్ ఉండవు, లక్షణాలకు మాత్రమే మెడిసిన్ ఉంటాయి. ఒకవేళ ఆ వ్యాధికి ఆ మెడిసిన్ పనిచేసిన పర్సన్ ఇండివిజువల్, మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఇండివిజువలేషన్ అంటే ఒక ప్రతి వ్యక్తి ఒకలాగే ఉండరు. ఈ చేతిలో ఎలా అయితే అరచేతిలో 5 వేళ్ళు సమానంగా ఉండవో దీంట్లో కూడా ప్రతి వ్యక్తి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అలాగా ప్రతి వ్యక్తికి ఉన్న లక్షణాలు బట్టే హోమియోపతి మందు అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ ప్రిస్క్రైబ్ చేసే వ్యక్తిని ఫిజిషియన్ అంటారు లేదా డాక్టర్ అంటారు. ఇంకా హోమియోపతిలో పథ్యాలు అంటే డైట్ అండ్ రిజిమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. సాధారణంగా మనం హోమియోపతి మెడిసిన్ గురించి చెప్పుకునేటప్పుడే హోమియోపతి మెడిసిన్ అంటేనే అందులేదు ఇందుగలడు అన్నట్టు మొత్తం అన్ని విధాల్లోనూ దాని ద్వారా కూడా మెడిసిన్ తయారు చేస్తారు. ప్లాంట్స్ నుంచి తయారు చేస్తారు, యానిమల్స్ నుంచి తయారు చేస్తారు. వ్యాధి ఏదైతే వ్యాధి ద్వారా బాధపడుతున్న ఆర్గన్స్ ఉన్నాయో వాటి ద్వారా నుంచి కూడా తయారు చేస్తారు. అంటే దానివల్ల ఏంటంటే కొన్ని మెడికేషన్లో అంటే కొన్ని వాటిల్ని మనం దూరంగా ఉంచాలి. సాధారణంగా టీ కాఫీలు దూరంగా ఉంచాలి. ఎందుకంటే టీ కాఫీల్లో కెఫిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల కెఫిన్ అండ్ డ్రగ్ ప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ డైట్ అండ్ రెజిమెంట్స్ లో చెప్పేది ఏంటంటే ఈ టీ కాఫీ తాగడం వల్ల హోమియోపతి మెడిసిన్ పనిచేయదని కాదు, దాని శాతం తగ్గుద్ది. అందుకనే మేము డైట్ అండ్ రెజిమెంట్ లో ఏం చెప్తామంటే మెడిసిన్స్ అనేవి వాడుతున్నప్పుడు కొన్ని ఆ ఇండివిజువల్ పర్సన్ బట్టి మేము అవి దూరంగా ఉండాలి అని అంటాం. సాధారణంగా యాంగ్జైటీ పేషెంట్స్ కి కెఫిన్ దూరంగా ఉండమంటాం, ఇరిటబుల్ పేషెంట్స్ కి స్పైసీ ఫుడ్ దూరంగా ఉండమంటాం. అలాగే సాడ్నెస్ గా ఎక్కువగా ఇబ్బంది పడే వ్యక్తులకి మేము కొన్ని ఒంటరితనానికి దూరంగా ఉండమంటాం. అంటే ఒక్కొక్క వ్యక్తి బట్టి మారతాయి తప్ప అన్నిటికీ హోమియోపతి మందు ఈ పత్తి మందు డైట్ అండ్ రెజిమెంట్ అనేది ఒకేలా ఉండదు. ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ అమర్ హోమియోలో మీ వైద్య విధానం ఎలా ఉంటుందని అందరూ అడగచ్చు. ఈ అమర్ హోమియోలో వైద్య విధానం ఎలా ఉంటుందంటే ప్రతి పర్సన్ యొక్క మేము అతని యొక్క వ్యక్తిగత శారీరక మానసిక
ఫ్యామిలీ హిస్టరీ అన్నీ తీసుకుని అతని మెడికేషన్ ఇస్తాం. ఈ మెడికేషన్ ద్వారా ఆ వ్యక్తిలో మేము ఇప్పటిదాకా ఎంతైతే బాధపడుతున్నాడో దాన్ని ఫస్ట్ 3 monthsలోనే దాన్ని మేము 40 to 50% వరకు తగ్గించే స్థాయికి తీసుకురావాలి. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందు ఎక్యూట్ క్రానిక్ డిసీజుల గురించి చెప్పబోతున్నాను. ఎక్యూట్ అంటే ఏంటంటే త్వరగా అత్తమానం అప్పుడప్పుడు వచ్చే వ్యాధులను ఎక్యూట్ అంటారు. అంటే సడన్గా వస్తుంటాయి ఇవి. వీటి యొక్క టైం డ్యూరేషన్ కూడా ఒక రోజు నుంచి ఒక వారం వరకు ఉంటాయి. ఇవి ఎక్యూట్ డిసీజెస్ అంటే ఏంటంటే సాధారణంగా అందరికీ జ్వరం, ఫ్లూ అంటే జలుబు, దగ్గు ఇవి చూస్తారు. ఇవి కాకుండా ఏదైనా కాజేషన్ అంటే కారణం ఉంటాయి. కొన్ని వాటికి ఫిజికల్గా ఏదైనా దెబ్బ తగిలిన, యాక్సిడెంట్స్ అయినా, పైన చర్మం పైన అబ్రెషన్స్ అయినా, లేదంటే కౌటు దెబ్బలు తగిలినా, ఇవి కాకుండా ఏదైనా సడన్ వైలెంట్ ఏదైనా ఉంటే కనుక వీటిని వచ్చే వాటిని ఎక్యూట్ అంటారు. ఇవి మహా అయితే ఒక రోజు నుంచి వారం లేదా 10 రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత క్రానిక్ డిసీజ్. ఈ క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాల వ్యాధుల గురించే మనం ముందుగా తెలుసుకోవాలి. ఈ దీర్ఘకాల వ్యాధులు అంటే ఏంటంటే సాధారణంగా లక్షణాలు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. అంటే పొద్దున్నే లేచినప్పుడు నిప్పులు వస్తున్నాయండి, ఒక్కొక్క రోజు వస్తున్నాయి, ఒక్కొక్క రోజు రావట్లేదు. రాత్రులు ఎక్కువగా కాళ్ళు, మోకాళ్ళు నిప్పులు వస్తున్నాయండి అని అంటారు. వీళ్ళకి ఆర్థరైటిస్ రన్ అవుతుందని అర్థం. అంటే క్రానిక్ డిసీజ్ అన్నీ కూడా నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కనబడుతుంటాయి. సివియారిటీ అనేది రోజులాగే ఉంటూ ఒకరోజే ఎక్కువగా బయటపడుతుంటుంది. కొన్ని ప్యాథలాజికల్ డిసీజెస్ ఉంటాయి, అంటే కనబడవు కానీ సాధారణంగా ఈ డయాబెటిక్ ఇన్సిపిడెన్స్ అంటే సడన్గా ఒక వారం రోజుల నుంచి యూరిన్ ఎక్కువ అవుతుంటుంది. రాత్రులు టెస్ట్ చేసుకుంటే డయాబెటిక్స్ అని తెలుస్తూ ఉంటాయి. ఇవి కొన్ని అసిమ్టమిక్ అంటే సిమ్టమ్స్ అనేవి ఉండవు. హైపర్ టెన్షన్ కానీ మిగతా ఏవైతే కొన్ని క్యాన్సరస్ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడవు. అంటే అంత క్యాన్సర్ అనేది చాలా పెద్ద రోగము. మిగతా చిన్నవి సిమ్టమ్స్ తెలియకుండా ప్యాథలాజికల్లో ఉంటాయి. అంటే అపెండిసైటిస్ కానీ, మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ, ఇవి ప్యాథలాజికల్గా తెలుస్తూ ఉంటాయి. ఇవి డాక్టర్కి సైన్స్ అంటాయి. అంటే నాకు ఛాతి నొప్పి వస్తుందండి, లేదంటే వెనకాల 2 డొప్పల మధ్యలో నొప్పి వస్తుందండి, నేను పడుకుంటుంటే పిల్లికోతలు వస్తున్నాయండి అంటారు. ఇవి సైన్స్ అర్థమవుతుంది కాబట్టి ఫిజిషియన్ దాన్ని ప్యాథలాజికల్గా దాన్ని టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ బట్టి మీకు పలానా వ్యాధి ఉందని చెప్తారు. మీకు ఎందుకు ఈ అక్యూట్ క్రానిక్ డిసీజ్ గురించి చెప్తున్నానంటే ఈ సాధారణంగా మీరు అలోపతి ట్రీట్మెంట్లో కానీ మిగతా ఏదైనా ట్రీట్మెంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. హోమియోపతిలో ఫస్ట్ నెలలో రాగానే పూర్తిగా తగ్గిపోవాలంటారు. కానీ మీ క్రానిక్ డిసీజ్లో ముందుగా చెప్పేది ఏంటంటే ఇది తగ్గడం ఎలా ఉంటుందంటే దీన్ని మనం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో తీసుకోవాలనుకుంటే మీరు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ప్రిన్సిపల్స్ హోమియోపతి ప్రిన్సిపల్ ఉందో, ఎలాగైతే ఇతర మతస్థులకి గ్రంథాలు ఉంటాయో అలా హోమియోపతి గ్రంథం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఆ మెడిసిన్లో క్యూర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఆ మెడికేషన్ 3వ ఎఫారిజం చూసుకుంటే తెలుస్తుంది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే క్యూర్ అనేది ఎలా ఉంటుందంటే నెమ్మదిగా పనిచేస్తుంది. ఆ అతనికి తగ్గిందో లేదో అంటే అసలు ఇంతకుముందు ఇది బాధపడుతున్నానని తెలియకుండా అతనికి క్యూర్ అనేది అవుతుంది. అందుకనే మీకు క్యూర్ అనే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకతని నయం అవ్వడం అంటే ముఖ్యం ఏంటంటే అతనికి ఎటువంటి సఫరింగ్ లేకుండా నయం అవడం అని చెప్తున్నాను. మీకు ఇంకా వ్యాధుల గురించి ముందు రాబోయే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అందాక ఈ అక్యూట్ క్రానిక్ డిసీజ్లో మీలో ఏమైనా లక్షణాలు అలాంటివి ఏమైనా ఉంటే ఎంతకాలం ఉన్నదని నేను చెప్తే పలానాది ఏమైనా డయాగ్నోసిస్ చేయగలను అనేది నేను నా ఈమెయిల్ ndazardin@gmail.com దానికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే నేను దానికి సంబంధించిన రిప్లై ఇవ్వగలను. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వినియోగించాలి,
ఈ ఈ రోజుకి ఎన్ని తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, దీనివల్ల హెల్త్కి ఉపయోగాలు ఏంటి, అలాగే దీనివల్ల హెల్త్కి ఉండే నష్టాలు ఏంటి అనేవి ఈ చూపిస్తున్నాను. ముందుగా సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటంటే కార్బోనిక్ వాటర్, ఫ్రూట్ జ్యూస్, ఎసెన్స్, ఆర్టిఫిషియల్ షుగర్, విటమిన్స్ ఇవన్నీ కలిపితే సాఫ్ట్ డ్రింక్ అంటారు. దీన్ని ఇంకా ఈ ముందు కాలంలో ఎనర్జీ డ్రింక్ కూడా చెప్తున్నారు. అసలు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏముంటాయి, దీనివల్ల ఏ ఉపయోగం ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ సాఫ్ట్ డ్రింక్ 250 ml తీసుకుంటే, అంటే పావు లీటర్ తీసుకుంటే దీంట్లో డైట్ కోక్ అయితే 96 క్యాలరీస్ నుంచి, అదే మిగతా డ్రింక్స్ అయితే 150 క్యాలరీస్ వరకు దీంట్లో ఎనర్జీ అనేది ఉంటాయి. ఇప్పుడు తీసుకోవాలి అంటే కనుక జర్నీస్ లో మనకి కంటామినేటర్ వాటర్ లేదంటే ఫుడ్ ఐటమ్స్ దొరకనప్పుడు, లేదంటే సుదీర్ఘమైన ప్రయాణాల్లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కొంత అలసట తగ్గుద్ది. దీనివల్ల క్రాంప్స్, పెయిన్స్, ఏదైతే పిక్కల నిప్పులు ఉన్నాయో, ఒంట్లో అలసట ఉందో ఉత్తేజపోవడానికి ఈ డ్రింక్స్ తీసుకోవచ్చు. అయితే వీటిని పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ డ్రింక్ తీసుకునే వాళ్ళు రోజుకు 1 లేదా 2 తీసుకుంటే ఆరోగ్యానికి క్షేమం, అది కూడా 250 ml లో మాత్రమే. ఇంకా ఈ డ్రింక్ లో ఏదైతే శరీరం దుష్ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. వీటిలో అత్యంత షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి ఒబాసిటీకి కారణం. డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరం మీద వచ్చే దుష్ఫలితాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో అత్యధికంగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఒబాసిటీ వచ్చే శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే దీని ద్వారా బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లల్లో వీటి శాతం మరీ ఎక్కువగా ఉంది. ఈ షుగర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి ఇది ఎంతో ప్రమాదకరం. ఇదే కాకుండా దీని ద్వారా డయాబెటీస్ వచ్చే శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటిల్లో అత్యధికంగా కెఫిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఉత్తేజపూరితం కలిగిస్తాయి. డ్రింక్ తీసుకోగానే ఈ కెఫిన్ శాతం అత్యధికంగా తీసుకోవడం కూడా ప్రమాదకరం. సాధారణంగా చిన్నపిల్లల్లో 50 mg నుంచి 100 mg లోపల తీసుకోవాలి. కానీ ఈ కెఫిన్ శాతం ఈ కూల్ డ్రింక్ లో అత్యధిక మోతాదులో ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా దుష్ఫలితాలు కలిగి ఉంటాయి. దీంట్లో అత్యధిక కెఫిన్ వల్ల వాళ్ళలో ఉండే ఈ పరిమాణాలు చాలా దెబ్బతింటాయని చెప్తున్నారు. ఇంకా శాస్త్ర పరిశోధనలో చెప్పాలంటే దీని ద్వారా ప్రీమెచ్యూర్ డెలివరీస్ కూడా అవుతుంటాయని చెప్తారు. ఈ కాకుండా ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎవరైతే తీసుకుంటారో వీటిలో ప్రీమెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న వయసు వారు ఎక్కువగా పెద్ద వయసు ఏదైతే రోగాలు ఉన్నాయో అవి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆయుష్ హీనం అని జరుగుద్దని చెప్తున్నారు. ఇంకా ఈ సాఫ్ట్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల లేదా మామూలుగా తీసుకోవడం వల్ల ఈ పళ్ళల్లో గార పట్టడం, పళ్ళు లేదా పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల ఏదైతే గుడ్ మైక్రోబ్స్ అంటే మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో కడుపులో, ఆ బ్యాక్టీరియాని ఈ కెమికల్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ షుగర్ ఎసెన్స్ ఉన్నాయో ఇవి నష్టపరుస్తాయని శాస్త్ర పరిశోధనలో చెప్తున్నారు. ఈ పరిశోధనలో తెలిసేది ఏంటంటే దీని ద్వారా ఈ గుడ్ మైక్రోబ్స్ అనేవి చాలా ప్రభావితం అవుతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఈ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అత్యధికంగా ప్రమాదకరమైన ఇంకో విషయం ఏంటంటే ఇవి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలిగిస్తుంది. దీంట్లో ఉండే అత్యధిక కెఫిన్ వల్ల నిద్ర పట్టకపోవడం అనేది కూడా ఉంది. దీనిలో ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అతి శరీరంలో ఎన్నో దుష్ఫలితాలు అనేవి మనకు కనబడుతూ ఉంటున్నాయి. దీని ద్వారానే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే FSSAI ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఉందో ఇండియాలో ఈ సేఫ్టీ ఎఫెక్ట్స్ తీసుకుని కొన్ని సూచనలు అనేది భారతదేశ ప్రభుత్వం స్కూల్కి అన్ని రాష్ట్రాలకి తెలియజేసింది. మొట్టమొదటిగా మహారాష్ట్రలో ఈ స్కూల్ క్యాంటీన్లో ఏదైతే ఉందో 50 మీటర్స్ లోపల ఈ ఏదైతే సాఫ్ట్ డ్రింక్స్ ఈ జంక్ ఫుడ్స్ అనేది దూరంగా ఉంచాలని చెప్పింది. ఏదైతే ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఏదైతే ఉందో నూబత్ వేట్లో ఈ చిన్నపిల్లలకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగించడం వల్ల అత్యధిక జన సమస్యలు, అత్యధిక ప్రమాదమైన రోగాలన్నీ కొని తెచ్చుకుంటున్నారు. చాలా పల్లెటూరులో అయితే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ అవేర్నెస్ అనేది మనకు చాలా తెలియాల్సింది ఉంది. మరి ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఈ ప్రత్యామ్నాయాలు ఏంటంటే ఏదైతే దేశీయంగా మనకు దొరుకుతున్న ఫ్రూట్ జ్యూస్ కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ వీటితో జ్యూస్ ఐటమ్స్ వల్ల మనం వీటిని ఆల్టర్నేట్ అనేది చేయొచ్చు. ఈ డ్రింక్స్ మనం అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో దుష్ఫలితాలే కాకుండా మన లోకల్ ఏదైతే ఉన్నాయో
వ్యవసాయ రైతులను కూడా మనం ఆదుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్ కి ఏదైతే తీసుకునే వాటర్ ఉందో రైతులు ఉపయోగించే వాటర్ కన్నా, ఏదైతే సంవత్సరం దిగుబడి ఉపయోగించే వాటర్ కన్నా అత్యధిక వాటర్ అనేది వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. సో మనం అవేర్నెస్ కలిగి ఉంటాం కాబట్టి ఈ డ్రింక్స్ మోతాదు తగ్గించడం వల్ల రైతులను కూడా మనం కాపాడొచ్చు. ఒక సాధారణంగా ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి. ఒక మనిషి సగటున ఈ కూల్ డ్రింక్ మధ్యతరగతి కుటుంబంలో అయితే వారానికి ఒకసారి తీసుకుంటే, అంటే కుటుంబ మొత్తంగా లీటర్ బాటిల్ తీసుకుంటే కనుక వారంలో ఒకసారి తీసుకుంటే నెలలో 4 సార్లు తీసుకున్నట్టు, లేదా 2 సార్లు తీసుకున్నట్టు. అదే దేశీయంగా దొరికే ఏ అయితే న్యాచురల్ ప్రొడక్ట్స్, నిమ్మకాయలు, ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే రోజు కన్జ్యూమ్ చేస్తే ఎంతమంది రైతులు బాగుపడతారో ఆలోచించండి. కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. ఆర్టిఫిషియల్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేద్దాం. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా నేను ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో దాంట్లో జరిగిన సంఘటన గురించి నా సన్నిహితుడు డాక్టర్ భవానీ శంకర్ గారా బిహెచ్ఎంఎస్ శ్రీకాకుళం ఆయన సలహా ఇచ్చారు. ఏదైతే టీనేజ్ వయసులో, కోమల దశ వయసు గురించి, ఆ వయసులో జరిగే సందర్భాల గురించి, ఆ వయసులో వచ్చే ఏ అయితే శారీరక మానసిక మార్పుల గురించి ఒక వీడియో చేయమని నాకు సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహా మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తాను. కోమల దశ, టీనేజ్, 13 నుంచి 19 వరకు ఉన్న వయసుని ఏదైతే ఉందో దీన్ని కోమల దశ లేదా టీనేజ్ అంట. ఈ వయసులో ఉన్న బాలుల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వయసులో ఉన్న వాళ్ళు, ఈ 13 నుంచి 20 సంవత్సరం ఉందో చాలా కీలకమైన సంవత్సరం. ఈ వయసులో ఉన్న పిల్లలకి వచ్చే శరీరాల్లోని మార్పుల గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. ఎత్తు పెరగడం, గెడ్డం లేదా ఛాతీ మీద వెంట్రుకలు రావడం, మర్మాంగవాళ్ళ మీద వెంట్రుకలు రావడం, గొంతుకులో మార్పు, బొంగురు గొంతు. శారీరక లక్షణాలు అయితే మానసిక లక్షణాలు ఒత్తిడి గురవడం, కంగారు పెరగడం, భయం పెరగడం, ప్రతి చిన్నదానికి డిప్రెషన్కు లోనవడం, సిగ్గుపడడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక అబ్బాయి వయసుకు వచ్చాడనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా అతని శరీరంలో మార్పు ఏం జరుగుతుందంటే మలబద్ధకంతో తయారవుతుంది. మలబద్ధకం ఎందుకు అవుతుందంటే ముందుగా అతను ఏదైతే ఫుడ్ అనేది, డైటరీ అనేది కంట్రోల్లో ఉండలేడు. అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా అతను ఇంటి దగ్గర బయట ఫుడ్లకు అలవాటు పడుతూ బయట తింటూ ఇంట్లో తిని ఒకసారి కాన్స్టిపేషన్కి లోనవుతుంది. గుర్తించాలి. ఈ వీడియోలో నేను ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే తల్లిదండ్రులకు సూచనలు చేయబోతున్నాను. అలాగే ఎవరైతే ఉన్న పిల్లలు ఉన్నారో, బాయ్స్ ఉన్నారో వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను. ఈ 2 సలహాల కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మొట్టమొదటిగా ఏదైతే తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మొట్టమొదటిగా బాలులు ఎవరైతే ఆ అబ్బాయిలు ఉన్నారో, ఈ 13 నుంచి 19 వేలు ఉన్నారో వాళ్ళకు ముందుగా ఈ మొట్టమొదటి లక్షణం ఏంటంటే జీర్ణ వ్యవస్థ మీద బలబద్ధకం ఏర్పడుతుంది. అదే కాకుండా మొట్టాలు అనేది తయారవుతూ ఉంటాయి. ముందుగా మలబద్ధకాన్ని నిరోధించాలంటే అతను ఫుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్ ఇంట్లోనే తినడానికి అలవాటు చేయాలి. సాధారణంగా పిల్లలు ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళు ఫుడ్ కంట్రోల్ లేకుండా స్పైసీ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల ఈ తిండి వల్ల కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ అనేవి ఈ వయసులోనే మనం అలవాటు చేయించాలి. ఆ తర్వాత ఏదైతే మొటాలు ఉన్నాయో ఈ మొటాలు ఏర్పడడం అంటేనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఈ మొటాలు ఏర్పడినప్పుడు ఈ వేడి నీటితో మొహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల తరచుగా ఈ మొటాలు అనేది తగ్గుతాయి. ఇంకా తర్వాత ఏదైతే ఈ వయసులో వాళ్లకు అత్యంత ప్రోటీన్ ఫుడ్ కావాలి. మాంసాహారాలు, పప్పు దినుసులు, ఈ పదార్థాలన్నీ అత్యధికంగా తీసుకోవాలి. దీంతో పాటు సహజ సిద్ధమైన ఫ్రూట్స్ అనేవి అలవాటు చేయాలి. ఎక్కడా కూడా వీళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ షుగర్ ఎసెన్స్, చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైతే అత్యధికమైన క్యాలరీస్ ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ దూరంగా ఉంచాలి. దీనివల్ల వాళ్ళు కాన్స్టిపేషన్కు లోనవుతారు. ఇంకా డైజెషన్ ప్రాబ్లం అనేది తయారవుతూ ఉంటాయి. పింపుల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ కాకుండా ఈ పిల్లల్లో అత్యధికంగా
ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది శాతం పెంచుతూ ఉండాలి. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక పదార్థాలు, కాల్షియం ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. ఈ వయసు దశలో ఈ బాలులకి అత్యధికం ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గా అలవాటు చేయడం నేర్చుకోవాలి. న్యాచురల్ అంటే కూరగాయలు, పళ్ళు, ఏ అయితే ఇంట్లో చేసిన వెజిటేబుల్ ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా అత్యధికంగా పోషక పదార్థాలు ఇస్తూ ఉంటే వీళ్ళల్లో ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా తేలికపాటి ఎక్సర్సైజ్ కూడా చేయిస్తూ ఉండాలి. ఇంకా మానసిక లక్షణాలు అంటే అత్యధికంగా ఒత్తిడి గురవడం. తల్లిదండ్రులు ముందుగా గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లవాడు ఏదైతే ఉన్నాడో అతనికి దేని గురించి ఆందోళన చెందుతున్నాడని తెలుసుకోవాలి. అతనితో చాలా మీరు మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అతనితో స్నేహం చేయడం కూడా నేర్చుకోవాలి. ఎంత స్నేహం నేర్చుకోవాలంటే ఎంత చిన్న చిన్న వాటి గురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే పెరుగుతూ ఉండడం వల్ల వీటిల్లో ఉండే ఈ సాధారణమైన లక్షణాలని వీళ్ళకి యోగా అలవాటు చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఒత్తిడిని ఎంతో తగ్గించవచ్చు. ఇవి కాకుండా ఈ సమయంలోనే చాలా తెలియకుండానే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు అనేవి ఒక్కొక్కటి చేరుతూ ఉంటాయి. ముందుగా ఎవరైతే వీళ్ళ స్నేహితులు ఉన్నారో వాళ్ళ మీద తల్లిదండ్రులు ఒక కండిషన్ ఉంచారు. వీళ్ళ సోషల్ అకౌంట్లు, వీళ్ళ ఏదైతే టిక్ టాక్లు ఉన్నాయో, ఫేస్బుక్లు ఉన్నాయో అన్నిట్లోనూ వీళ్ళ అకౌంట్లు ఎప్పటికప్పుడు వాళ్ళ పాస్వర్డ్ తెలుసుకోవడం, మీరే ఎప్పటికప్పుడు వాటిని దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా సోషల్ వెబ్సైట్ల ద్వారా చాలా మంది సూసైడ్ గురవుతున్నారు. చాలా మంది మానసిక ఒత్తిడికి తెలియకుండా దాంట్లో ఎన్నో చోట్ల ఇరుక్కుపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే మీరు వాళ్ళ అకౌంట్ల గురించి తెలుసుకోవాలి. ఇది తప్పింగా ఎవరైతే విడిగా రూమ్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు రూమ్ లాక్ లేకుండా ఉండడానికి చూపించాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే ఏదైనా డెస్క్టాప్ ఫోన్ వాడితే అది ఇంట్లో మధ్యలోనే వాడించేలాగా అలవాటు చేయించుకోవాలి. ఇంకా ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అందరి మధ్యలో పడుకుంటారో వాళ్ళు పడకలు విడిగా ఉండాలి, వాళ్ళ దుప్పటి విడిగా ఉండాలి. వాళ్ళకి సెపరేట్గా పడక అనేది ఏర్పాటు చేయాలి టీనేజ్ వయసులో. ఈ టీనేజ్ వయసులో వీళ్ళు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడితే జింక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్ ఫుడ్, జింక్ సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ ఉంటాయి, మీకు వాటికి సంబంధించిన నేను పెడతాను. అవి మీరు తీసుకుంటుంటే ఏదైతే ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉంటాయో దాంట్లో ఈ ఎవరైతే 13 నుంచి 19 సంవత్సరాలు పిల్లలు ఉంటారో లేదా వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెపరేట్ రూమ్ అనేది ఇస్తున్నప్పుడు ఆ రూమ్ తాళాలు వాళ్ళు వేయకుండా ఉండేటట్టు చూడండి. ఆ రూమ్లో ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా డెస్క్టాప్ కంప్యూటర్స్ కనుక ఉంచితే కనుక వాళ్ళు వాళ్ళ రూమ్లో కన్నా అందరూ ఉండే మెయిన్ హాల్స్లో ఉంచడానికి ప్రయత్నించండి. ఇంకా ఆ రూమ్లో ఈ వ్యక్తి ఉపయోగించే వస్తువుల మీద ఒక అంచనా ఉండాలి. ఎవరైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు అందరూ కలిసి దగ్గరగా ఒకలే పడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ టీనేజ్ యువత ఉంటారో వాళ్ళకి సెపరేట్ పడక అనేది ఏర్పాటు చేయాలి. వాళ్ళకి సెపరేట్ దుప్పట్లు అనేవి ఏర్పాటు చేయాలి. వాళ్ళని సెపరేట్గా ఇండివిజువల్ పర్సన్గా చూడాలి. చిన్నపిల్లలుగా వాళ్ళతో డీల్ చేయకూడదు. ఇంకా ఇదెందుకు ఇవన్నీ చేయాలంటే వాళ్ళ హక్కులు హరిస్తున్నామని చాలా మంది పేరెంట్స్ అంటారు, కొంతమంది స్టూడెంట్స్ అంటారు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మీరు తల్లిదండ్రులే కాదు, వాళ్ళు టేక్ కేర్, వాళ్ళ యొక్క మార్గదర్శకులు కూడా మీరే. ఈ విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి ఏదైతే జరుగుతున్న భారతదేశంలో చాలా ఘోరమైన సంఘటనలు, ఇంత భయంకరమైన విషయాలన్నీ కూడా దాంట్లో ఒక టీనేజర్ అనేది ఉంటున్నాడు. చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా చదువుకున్న వ్యక్తులు ఉంటున్నారు. దీనికి గల కారణం ఏంటంటే అతి ప్రేమలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి ఇండివిజువలేషన్ ఇవ్వాలి. ఏ సందర్భంలో అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే గోల్స్ ఉన్న విషయంలో మాత్రమే ఇండివిజువలేషన్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ విషయం అంతా కూడా బాలుకు సంబంధించిన టీనేజర్స్ యువత చూడాల్సిన వీడియో. ఇక్కడ మీరు ఏదైతే ముందుగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే మీరు ఈ వయసులో ఉన్నారో ఈ వయసులో ఒత్తిడి గురవడం అనేది సహజమైన విషయం. మీకు తెలుసు, ఏదైతే ఇనుప వస్తువు ఉందో దానికి కాల్స్తే కానీ దానికి మనకు కావాల్సిన రూపురేఖలు మార్చలేం. ఆ ఇనుపుల కొలువులో బాగా మగ్గుతే కానీ దాన్ని మార్చలేం.
అదేవిధంగా ఈ ఒత్తిడి గురవుతూ ఉంటారు. ఈ ఒత్తిడి గురైనప్పుడు సాధారణంగా మనకి వాళ్ళు చెప్పేది ఒకటే, నాకు ఇప్పుడు ఏదో ఒకటి అయిపోవాలంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రోజుతో ఇక్కడ తగదు. మనం ఈ ముఖ్య సూచనలు ఏమిటంటే, మొట్టమొదటిగా వాళ్ళు గోల్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. గోల్స్ అంటే ఫుట్బాల్ను ఇవి గోల్ అంటే ఏంటంటే మీ జీవితంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి. సాధారణంగా వాళ్ళు ఫేవరెట్ ఒకటి చెప్తారు, ఒక సినీ స్టార్ పేరు చెప్తారు. సరే, అది ఎంటర్టైన్మెంట్కి మాత్రమే ఆ సినీ స్టార్. మిగతా మీ లైఫ్లో ఎంతో మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఆ రోల్ మోడల్ని కూడా గుర్తించడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మన రోల్ మోడల్ మన పేరెంట్సే. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా నచ్చితే లేదా వాళ్ళకి సంబంధించిన విషయంలో మీరు వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఉండడం నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే మీరు నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఏదైతే యుక్త వయసులో సిగ్గు ద్వారా బిడియం ద్వారా మీరు కొన్ని విషయాలని నో చెప్పడం నేర్చుకోం. అంటే మన ఫ్రెండే కదా, వాడు ఏదో సరదాగా ఒకసారి సిగరెట్ సిప్ చేయరా అని లేదంటే ఒక మందు తాగుదారా అని అలవాటు చేస్తూ ఉంటారు. ఏదైతే సొసైటీ చెడు అన్నదో ఆ అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులు కూడా వాటిల్లో అలవాటులు ఉన్నా కూడా వాటిని నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ వయసులో అయితే ఇది అలవాటు పడతాయో ఇవి తర్వాత మీకు వాటికి బానిసలుగా తయారవుతారు. మీకు అత్యంత బాధాకరమైన విషయం తెలుసా, భారతదేశంలో అత్యధికంగా టీనేజర్స్ స్టార్టింగ్ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో నో చెప్పడం అంటే మీ ఆత్మాభిమానం అడ్డొచ్చాయి, మీ క్యారెక్టర్కి తప్పొచ్చాయి, ఏ విషయాన్నైనా నో చెప్పడం నేర్చుకోండి. దాని ద్వారా మీరు సఫర్ అవుతూ ఇబ్బంది పడుతూ డిప్రెషన్ గురవలసిన నెసిటీ అయితే లేనే. మూడో విషయం ఏంటంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్కిప్ చేయడానికి ప్రయత్నించకండి. అంటే భోజనాలు మానేయడం కానీ టిఫిన్ చేయడం కానీ మానేయకండి. బరువు తగ్గడానికో లేదంటే డైట్ అని చెప్పడం ఇలాంటి ఆ వయసులో సహజం కాదు. ఎందుకంటే ఎక్కడైతే మీరు భోజనం మానేసిన టిఫిన్ మానేసిన దానివల్ల తర్వాత స్ట్రెస్ అనేది గురవడం అవుతుంది. ఈ స్ట్రెస్ గురవడం కన్నా ఎంతో కొంత మితంగా తినడం భోజనం మీకు ఎంతో ఆరోగ్యానికి మంచిది. తర్వాత అతి ముఖ్యమైనది మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ మీ జీవితంలో అత్యంత కీలకమైన అంశాలుగా మీరు కొన్ని గుర్తించాలి. మొట్టమొదటి ఏంటంటే ఇది సక్సెస్ అనేది ఇక్కడతో ఏదైతే ఈసారి వచ్చేది కాదు, అది జీవితంలో ప్రయత్నిస్తూ ఉంటే వస్తుందని గుర్తుపెట్టాలి. అంటే మార్కుల్లో 100 మార్కులు వచ్చినంత మాత్రం సక్సెస్ కాదు. లాస్ట్ మీరు ఏదనుకుంటున్నారో మీ లోన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది మాత్రం అవ్వడమే సక్సెస్. ఇంకా లాస్ట్గా మీ యొక్క ఆరోగ్యం గురించి డైట్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా సాఫ్ట్ డ్రింక్స్ ఎవరైనా అలవాటు ఉంటే వాళ్ళు మానుకోండి. ఎందుకంటే దీంట్లో అత్యధికంగా కెఫిన్ వల్ల మీలో శారీరక మానసిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా టీ కాఫీలు ఎవరైనా తాగే అలవాటు ఉంటే అది కూడా మానుకోండి. నాన్ వెజ్ అనేది మితంగా తినడానికి చూడండి. నాన్ వెజ్ తిన్న తర్వాత ఎక్సర్సైజ్ లిటిల్ బిట్లు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నా లేదా ఏదైనా ఇతరులతో హార్ష్గా అంటే కోపం మాట్లాడే ఉన్నా బాగా గుర్తుపెట్టుకోండి, కోపం చూపించడం మనిషే కాదు పశువులు కూడా చూపిస్తూ ఉంటాయి. మనిషి మాత్రమే క్షమించడం నేర్చుకుంటారు. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ క్షమించడం అనేది నేర్చుకుంటారు. అత్యధికంగా ముఖ్యమైన విషయం ఏంటంటే బూతులు మాట్లాడడం అనేది ఏదో ఉందో అది ఈ వయసులో తయారైన తర్వాత ఫ్యూచర్లో ఆ కంట్రోల్ అనేది ఉండదు. బూతులు అంటే బాగా గుర్తు పెట్టుకోండి, ఏదైతే సమాజం చెడుగా చూస్తున్నదో చెడుగా అని ముద్ర వేసిందో అవన్నీ కూడా బూతు మాటలు. ఇంకో చివరి అంశం ఏంటంటే ముందుగా గుర్తించాల్సింది మానవత్వం మనం పెంచి పోషించుకోవాలి. మనుషులందరూ ఒకటే అన్న ఫీలింగ్లో మనం ఉండాలి. ఈ వయసులో మీ మనసులో ఏదైతే ఉంటాయో అయ్యే జీవితాంతం ఉంటాయి. ఈ వయసులో ఏదైతే ఇంకా మీరు తట్టుకోలేని ఏవైనా యాంగ్జైటీ డిప్రెషన్ ఉంటే హోమియోపతిలో మంచి మందులు అనేవి ఉన్నాయి. మీకు ఏవైనా ఇంతకన్నా ఇంకా కంట్రోల్ అవ్వలేకపోతే కనుక నా ఈమెయిల్ అడ్రస్ mdazharuddin@gmail.com దానికి మెయిల్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అమర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందు ఓరల్ డెంటల్ కేర్ వీడియోని మీకోసం నేను చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దంత సమస్యల్లో
చాలా చిన్నది, ప్రమాదకరమైనది. దానికి సంబంధించిన ఏ విధంగా మనం వాటిని నెట్టుకు రావాలి, దాని నుంచి మనం హోమియోపతి ఏమైనా పరిష్కారం ఉందా అనే దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. జింజువైటిస్, చిగుర్ల వాపు, తర్వాత చిగుర్ల నుంచి రక్తం కారడం, తర్వాత దాని ద్వారా దంతాలు లూజ్ అయిపోవడం, ఊడిపోవడం. ఈ జింజువైటిస్ అంటే మనం సాధారణ లక్షణం ఏంటంటే, మనం బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటాయి. ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం సర్వసాధారణం అనుకుంటారు, కానీ రోజు బ్రష్ చేస్తున్నప్పుడు అదే సమస్య ఉంటే గనక ఇది ప్రమాదకరం. అసలు సాధారణంగా మనం బ్రష్ చేసేటప్పుడే కారణం, బ్రష్ చేసే విధానంలో ద్వారా కొంతమందికి ఇలా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అసలు టూత్ బ్రష్ ఎన్ని రకాలు ఉంటాయని ముందుగా తెలుసుకోవాలి. టూత్ బ్రష్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సాఫ్ట్ అంటే చిన్నపిల్లలు ఉపయోగించేది, మీడియం అడల్ట్లో ఉపయోగించేది, ఫోమ్ అంటే మెత్తగా ఉంటుంది, అది ఏజ్డ్ పర్సన్స్లో జింజువైటిస్ ఇలాంటి వ్యాధిగ్రస్తుల్లో వాడే టూత్ బ్రష్. ఈ టూత్ బ్రష్లని సాధారణంగా మన ఇండియాలో ఈ డెంటల్ కేర్ గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాం. కానీ సాధారణంగా కంపెనీ వాడు ఇచ్చిన దీని లైఫ్ టైం ఎంతంటే 3 months నుంచి 4 months వరకే ఆ టూత్ బ్రష్లు అనేవి వాడాలి. తర్వాత నుంచి అవి హార్డ్ అయిపోయి మనం బ్రష్ చేస్తున్నప్పుడు చిగురు నుంచి రక్తం కారడానికి అదొక రీజన్ అనేది ఉంటుంది. ఇంకా ఈ టూత్ బ్రష్ చేసే విధానం ఎలాగా? సాధారణంగా చాలా మంది బట్టలు వాష్ చేసినంత ఫాస్ట్గా చేసేస్తారు, కానీ టూత్ బ్రష్ అంటే 1 నిమిషం పాటు చేయాలి, చాలా స్మూత్ జెంటిల్గా చేయాలి. చిగుళ్ళు అన్ని వైపుల్లో ఉండేట ఎక్కడైనా ఒకవేళ చిగుళ్ళు పళ్ళ మధ్య ఏదైనా ఉంటే దాని నుంచి ఒక 10 to 15 times దాని మీద జెంటిల్గా బ్రష్ చేస్తూ బ్రష్ చేయాలి. అసలు టూత్ పేస్ట్ సాధారణంగా చాలా కంట్రీస్లో చాలా కొన్ని టూత్ పేస్ట్లు బ్యాన్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోనే హెరిటేజ్ని అంటే సనాతన సంప్రదాయాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటూ ఆయుర్వేదంని, లేదంటే ఆయుర్వేదం విత్ డెంటల్ అని చాలా కంపెనీలు మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాయి టూత్ పేస్ట్ని. హోమియోపతిలో కూడా చాలా టూత్ పేస్ట్లు ఉన్నాయి. అయితే మీకు ఈ టూత్ పేస్ట్ల ద్వారా వచ్చే నష్టం ఏంటంటే, సాధారణంగా నోటులో 700 నుంచి 1000 దాకా బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇంకా సూక్ష్మంగా బ్యాక్టీరియాలు అయితే 50,000 నుంచి 1,00,000 వరకు కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అన్నీ కూడా నోటిని నాశనం చేసేవి కావు. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఈ చెడు బ్యాక్టీరియా ద్వారా మాత్రమే మీకు నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఈ నోటి నుంచి దుర్వాసన అనేది చెడు బ్యాక్టీరియా ద్వారా కాకుండానే ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఏదైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నోటి నుంచి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియాని చంపడం కోసం వీళ్ళు యాంటీబ్యాక్టీరియా సంబంధించిన కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. తర్వాత ఈ టూత్ పేస్ట్ నుంచి మనం తర్వాతలోకి వెళ్తే, అసలు దీని పరిష్కారం ఏంటి? అసలు ఈ దంతాల్లో ఈ గారెని ఎలా పోతుంది అనే సమస్య ఉండొచ్చు. అంటే పేస్ట్లో నురగ వస్తుంది కాబట్టి ఆ నురగ ద్వారా ఈ గారెలు పోతాయి, దాని ద్వారా ఎంతో కొంత చిన్న చిగురు నుంచి రక్తం కారుతుందని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఈ గార పట్టడం లేదా ప్లేక్ లేదంటే ఏదైతే ఆ పసుపు రంగులో ఉన్నదో దాన్ని సాధారణంగా మనం యూజ్ చేసేటప్పుడు ఈ మన ఇండియాలో అయితే ఎక్కువగా బూడిదని యూజ్ చేసేవారు ఇంతకుముందు. దాని తర్వాత బొగ్గును వాడేవారు, దాని తర్వాత వేప పుల్లను వాడేవారు, దాని తర్వాత చాలా మంది పద్ధతులతో టూత్ పేస్ట్ దాకా వచ్చాం. కానీ అంటే ఈ బూడిద ద్వారా బొగ్గు ద్వారా ఇప్పుడున్న టైంలో వాడమంటే చాలా మంది సిగ్గుగా ఫీల్ అవుతారు. కానీ నేను హోమియోపతిలో అత్యంత అందమైనది, చూడడానికే చాలా బాగుండేది, దీని ద్వారా ఎటువంటి నష్టం లేనిది దాన్ని ఒకటి మీకు ముందు చెప్తున్నాను. దాని పేరే లాక్టోస్ షుగర్ ఆఫ్ మిల్క్ సాక్రమ్ లాక్టే. ఇది హోమియోపతి మందుల్లో తయారు చేయడానికి వాడతారు. ఇది అన్ని హోమియోపతి మందుల షాపుల్లోనూ దొరుకుతుంది.
ఇది తెల్లగా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. దీని ద్వారా బ్రష్ చేస్తే, దీన్ని వేళ్ళ ద్వారా కానీ బ్రష్ ద్వారా కానీ చేస్తే చిగుళ్ళు పైనుంచి ఉన్న ప్లేక్స్ పోవడమే కాకుండా బ్లీడింగ్ గమ్స్ అనేవి అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే బ్లీడింగ్ గమ్స్ వస్తాయో ఈ కెమికల్ సెన్సిటివిటీ వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి. అదే ఇనర్ట్ మెటీరియల్, అంటే ఏదైతే నేను షుగర్ ఆఫ్ మిల్క్ అని చెప్పానో ఇది ఒక ఇనర్ట్ మెటీరియల్, దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇది పాలు ద్వారా తర్వాత వచ్చే ఒక బై ప్రొడక్ట్. ఇది మందుల్లో తప్ప దేనికిలోనూ ఉపయోగపడదు. దీని ద్వారా బ్రష్ చేయడం వల్ల మీ చిగుర్లు అందంగా ఉండడం కాను, మీ దంతాలు అందంగా ఉండడం కాను, కెమికల్ అనేది మన శరీరం మీద తక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీని ద్వారా ఎటువంటి కెమికల్స్ కూడా మీ బాడీలో ఉండదు. ఈ పౌడర్ ఏదైతే షుగర్ ఆఫ్ మిల్క్ అనే పౌడర్ ఉందో దీని ద్వారా మీ పళ్ళు చాలా అందంగాను, ఎటువంటి చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉందో అత్యంత స్పీడ్గా తగ్గుతుంది. దాని తర్వాత చిగుళ్ళ నుంచి ఎందుకు ఆడుతుందని దానికి సంబంధించిన బ్రష్ ప్రాబ్లమా ఇంకా లేదంటే ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ చూసుకుని దాని ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. కానీ పేస్టులతో పోల్చుకుంటే ఈ ఇనర్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను ముక్తకటంగా చెప్పగలను. మీకు ఎవరికైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే కనుక చెప్పండి, ఇది 10 రోజులు వాడండి. మీ టూత్ పేస్ట్లు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న ప్రతిఫలాన్ని ఈ 10 రోజుల్లోనే ఈ పౌడర్ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ నా ప్రోడక్ట్ ఏమి కాదు, ఇది హోమియోపతిక్ ప్రోడక్ట్. అయితే ఇది చాలా మంది అనుసరించింది, దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్ అని నేను మీ ముందు ముక్తకటంగా చెప్తున్నాను. తర్వాత ఈ ఏ అయితే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ వీటి వల్ల వచ్చిన దాని ఉన్నాయో, అసలు ఇవి ఏం చేస్తారు అంటే నిమిషం బ్రష్ చేసాము, పేస్ట్ మార్చాము, తర్వాత ఏం జరుగుద్ది అంటే కనుక ముందుగా ఏంటంటే కొన్ని పద్ధతులు అనేవి మనకి తెలియకుండా ఉండడం వల్ల ఈ ఏదైతే బ్రష్ చేసాం లేదా పేస్ట్ వాడడం ఏదైనా చేసినా ముందు తర్వాత ఎప్పటికప్పుడు మౌత్ అనేది రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేయడం అనేది మంచి పద్ధతి. ఇది కాకుండా నోట్లో ఎప్పుడు గార్గ్లింగ్ చేసుకోవడం రెండో పద్ధతి. ఇది కాకుండా డెంటల్ ఫ్లాస్ అంటారు. ఇది అత్తమాను యూజ్ చేయడానికి మంచి పద్ధతి కాదు కానీ, మంచి సలహా కాదు కానీ, కొన్ని సందర్భాలు అంటే ఎక్కువగా పళ్ళ మధ్య గారెవైనా పట్టున్నప్పుడు ఈ డెంటల్ ఫ్లాస్ వాడి కానీ ఈ థ్రెడ్ ద్వారా వాడిన ద్వారా కానీ మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది కాకుండా చాలా మంది ఇన్స్టెంట్ అడుగుతారు, నేను అన్ని రోజులు వాడలేనండి, నాకు ఇన్స్టెంట్ గా నాకు ఈ రోజు నా పళ్ళు చాలా తెల్లగా కావాలంట. బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్ లేదా నిమ్మకాయ తీసుకుని మీరు బ్రష్ చేస్తే ఇన్స్టెంట్ గా పైన ఉన్న పళ్ళు గార అనేది పోతుంది. అయితే బ్లీడింగ్ గమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం లైట్ గా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటాయి. ఇవి అతిథిగా యూజ్ చేయడానికి లేదు. కొంతమంది చార్కోల్ అంటే బొగ్గు పొడి ప్లస్ బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్ వాడుతూ ఉంటారు. ఇది సజెస్టబుల్ గా చెప్తుంటారు కానీ అత్యధికంగా వాడడం ప్రమాదకరమని చెప్తున్నాను. ఇంకా ఈ డెంటల్ సంబంధించిన ఈ ఏదైతే నేను హోమియోపతి ప్రోడక్ట్ మీ ముందు సజెస్ట్ చేశానో ఇది వాడి దీని ద్వారా మీకు ఏవైనా లాభం పొందినా నా యొక్క కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ కాకుండా డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకా ఏవైనా మీకు డౌట్ ఉన్నా దాన్ని కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ హోమియో. హోమియోపతి డాక్టర్ అవ్వడం ఎలా? హోమియోపతి డాక్టర్ అవ్వాలంటే ముందుగా బైపీసీ చదవాలి. బైపీసీ చదివిన తర్వాత నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని క్వాలిఫై అవ్వాలి. ఒక క్వాలిఫై అయిన తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆయుష్ కోర్సులు అని అంటారు. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఈ హోమియోపతి కోర్స్ అంటే BHMS అంటారు, బ్యాచులర్ హోమియో మెడికల్ సర్జన్. దీంట్లో సాధారణంగా MBBS డాక్టర్ ఏదైతే చదువుతారో ఆ యొక్క సబ్జెక్టులన్నీ యాజ్ ఇట్ ఈస్గా బుక్స్తో సహా దీంట్లో చదవాల్సిందే. దీంట్లో సబ్జెక్ట్ ఇంకా యాడ్ అయ్యేవి ఏంటంటే ఎక్స్ట్రాగా హోమియోపతి ఫార్మకాలజీ, హోమియోపతి ఫిలాసఫీ, హోమియోపతి రెపర్టరీ అనే సబ్జెక్టులు యాడ్ అవుతాయి. ఈ హోమియోపతి కోర్స్ ద్వారా మీరు దీంట్లో
4.5 years అనేది ఈ చదువులో చదవాలి, 1 year అనేది ఇంటర్న్షిప్ చేయాలి. దీని తర్వాత ఈ యొక్క కెరీర్ ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఆయుష్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీని ద్వారా గవర్నమెంట్ ద్వారా ఏమైనా మెడికల్ ఆఫీసర్ పోస్టులు తీస్తే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. కామన్గా మున్సిపాలిటీలో కూడా ఆయుష్ కోర్సులని కొంతమంది ఆయుష్ డిస్పెన్సరీస్ ఉంటాయి, దాంట్లో కూడా కెరీర్ బాగుంటుంది. ఇవి లేకపోతే సాధారణంగా హాస్పిటల్లో హెల్పర్స్, జూనియర్ డాక్టర్స్గా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకా ఆర్బీఎస్కే ఇలాంటి వాటిల్లో నాన్ క్లినికల్లో కూడా దీని యొక్క కెరీర్ అనేది ఉంటుంది. ఈ కాకుండా ఇండివిజువల్ ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి, కార్పొరేట్ క్లినిక్స్ ఉంటాయి. ప్రైవేట్ క్లినిక్స్ అంటే హోమియోపతి క్లినిక్స్ రన్ చేసుకుంటూ ఉండొచ్చు. దానికి ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి. ఇవి ఆయుష్ డిపార్ట్మెంట్లో మనం రిజిస్టర్ అవుతే దాన్ని మనం ఎక్కడైనా మనం క్లినిక్ రన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ హోమియో క్లినిక్స్, కార్పొరేట్ కల్చర్ ఉన్న క్లినిక్లు ఉంటాయి. వాటిల్లో కూడా మన కెరీర్ అనేవి బాగుంటాయి. ఇంకా మీకు హోమియోపతి మీద ఏదైనా డాక్టర్కి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా రెడ్ జోన్లో ఉంటున్న వాళ్ళు, మిగతా దూర ప్రాంతంలో ఉన్న పేషెంట్స్కి వైద్యాన్ని అందడం కోసం అమర్ మల్టీ స్పెషాలిటీ హోమియో క్లినిక్ రావులపాలెం, తాడేపల్లిగూడెం వారు టెలిమెడిసిన్ స్టార్ట్ చేశారు. ఈ టెలిమెడిసిన్ ద్వారా పూర్వ పేషెంట్లు మళ్ళీ మేము వీడియో కాలింగ్ ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ మీ యొక్క వైద్యాన్ని మళ్ళీ మీరు తిరిగి పొందొచ్చు. దానికి సంబంధించిన మందులు కూడా మీకు మేము సప్లై చేస్తాము. అదేవిధంగా కొత్త పేషెంట్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఈ సేవలను ఈ టెలిమెడిసిన్ ద్వారా మీకు అందజేయగలం. ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ కారణంగా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్లు అనుభవించే వాళ్ళు ఇండివిజువల్ పర్సన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే సామూహికంగా బయటపడకపోయినా ఈ ఇండివిజువల్గా సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఈ భయం, ఆందోళన అవన్నీ ఉంటాయి. వీటికి హోమియోలో మంచి చికిత్స ఉంది. ఈ హోమియో వైద్యం ద్వారా మీ యొక్క మానసిక ఆందోళనలు, మానసిక సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించవచ్చు. ఈ టెలిమెడిసిన్ మీరు వాడుకుంటారని, ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కామెంట్ బాక్స్లో టైప్ చేసినట్టు రంజాన్ నెల యొక్క డైట్ గురించి అడిగారు. దాని గురించి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. రంజాన్ నెల ఉపవాసంలో డైట్ గురించి ముందుగా తెలుసుకునేటప్పుడు అసలు ఈ ఉపవాసం వల్ల ఉండడం వల్ల ఆరోగ్యంలో ఏం జరుగుద్ది అనేది ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ దీని గురించి తెలుసుకునేటప్పుడు రంజాన్ ఉపవాసం ఉండడం వల్ల, అంటే 12 గంటల నుంచి 15 గంటలు ఈ ఉపవాసాలు ఉండడం వల్ల వచ్చే మొట్టమొదటిది బాడీలో ఏమవుతుంది అంటే డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. డీహైడ్రేషన్ అంటే ఏంటంటే శరీరంలో వైటల్ ఫ్లూయిడ్స్, ఏదైతే ఫ్లూయిడ్స్ తగ్గడం వల్ల జరిగే పరిణామాన్ని డీహైడ్రేషన్ అంటారు. నోరు ఆరిపోవడం, వికారంగా ఉండడం, తల తిరుగుడు, తర్వాత వాంతులు, విరోచనాలు. కొంతమందికి ఒళ్ళంతా చెమటలు పట్టి కూడా ఈ డీహైడ్రేషన్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ కాకుండా ఈరోజు మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండాలి. ముందుగా గమనిక విషయం ఏంటంటే ఈ డైట్ అనేది కేవలం ఈ వీడియో డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళు ఈ వీడియో చూడడం అవసరం లేదు. ఉపవాసాల్లో ముందుగా ఉండాల్సింది ఏంటంటే పొద్దున్నే నమాజు, పొద్దున్న తర్వాత ఇఫ్తారు, తర్వాత ఇంకో భాగం, 3 భాగాలుగా సెట్ చేసుకోవాలి. ముందుగా ఆరోగ్యవంతులకు ఒక డైట్ ఉంటుంది. బీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఇంకో డైట్ ఉంటుంది. ముందుగా ఆరోగ్యవంతుల గురించి విషయం చెప్తాను. ముందుగా ఆరోగ్యవంతుల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో పొద్దున్నే ఉపవాసంగా ఆరోగ్యవంతులు
ఈ ఉపవాసం ఉండడం వల్ల ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా పొద్దున్నే ఏదైతే మీరు ఉపవాసం మొదలు పెట్టేటప్పుడు చేసే సెహరి అంటారో ఆ సమయంలో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్వీట్స్ అంటే తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ముందు చెప్తాను, తీసుకోకూడదు నేను లాస్ట్ గురించి చెప్తాను. తీసుకోవాల్సినవి ఏంటంటే, ముందుగా వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ లేదా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్. తర్వాత మీరు ఏదైతే భోజనం ఉందో దాంట్లో ఏం తీసుకుంటారంటే, అంటే మామూలుగా దీంట్లో సాధారణంగా ట్రెడిషన్ ఫుడ్స్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే బిర్యానీ కిచడీలు అవుతారు. ఈ బిర్యానీ కిచడీలు వీటికన్నా మొట్టమొదటిగా ముందు మీరు ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో మీకు ఈ గ్రేవీ ఐటమ్స్, ఆయిలీ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్ బదులు పెరుగు లేదా మజ్జిగ వాడడం సేఫ్. ఈ ఏమైనా ఫ్రై ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇవి గ్రేవీ ఐటమ్స్ కన్నా ఇవి దమ్ బిర్యానీలో ఉడకబెట్టిన ఐటమ్ తీసుకోవడం చాలా బెటర్గా ఉంటుంది. ఈ తీసుకోకూడని ఐటమ్స్ ఏంటంటే, స్వీట్స్ అనేది ముట్టుకోకూడదు పొద్దున్నే టైంకి. ఎందుకంటే స్వీట్స్ ముట్టుకోవడం వల్ల మీకు ఇవి దాహం పెరుగుద్ది. తర్వాతంగా ఆయిల్ ఐటమ్స్ ఏవైతే ఫ్రై ఫుడ్ ఉన్నా లేదంటే గ్రేవీ ఐటమ్స్ ముట్టుకుంటారో వీటి ద్వారా ఏమిటంటే మీకు దాహం పెరిగి గ్యాస్ట్రిక్ ఇబ్బంది లేదంటే డిస్టర్బెన్స్ అనేవి కలిగి ఉంటాయి. తర్వాత ఇఫ్తార్ సమయంలో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే, ఇఫ్తార్ సమయంలో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ముందుగా మీరు డైరెక్ట్ ఫుడ్ ఐటమ్ తీసుకోకుండా ఏదైతే ఖర్జూరం తీసుకుంటారో మీరు ట్రెడిషన్ ప్రకారం, ఆ తర్వాత తీసుకోవాల్సింది సూప్. ఏదైతే గంజి లేదా హలీం లేదా ఏదైనా ఐటమ్స్ కన్నా మీరు ఓన్ మేకింగ్, ఎలా లాక్డౌన్ ప్రకారం ఓన్ మేకింగ్ సూప్స్ ఉంటాయి. ఇవి హై మోతాదులో ప్రోటీన్ ఫుడ్ ఉంటాయి. అంటే మీకు వెజిటేబుల్స్ సూప్స్ అయితే, చికెన్ సూప్స్ అయితే హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. దీనివల్ల మీకు ఆకలి పెరుగుతుంది. మీరు భోజనం చేయకుండా అక్కడ మీరు సూపు, డేట్స్ మరియు ఏదైనా ఫ్రూట్స్ ముక్కలు తీసుకుని అక్కడ ముగించి ఒక 2 గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు భోజనం తీసుకుంటే మీకు సరిపోతుంది. భోజనంలో కూడా మీకు డైరెక్ట్ అంటే నేను చెప్పిన ఇందాక ఫ్యాటీ ఏదైతే గ్రేవీ ఐటమ్స్ కాకుండా, అంటే ఉడకబెట్టిన దమ్ బిర్యానీ అలాంటి అయితే దమ్ టైప్ అయితే మీకు ఇవి పోషకాలన్నీ కూడా ఏదైతే మీకు భోజనంలో ఉందో దాంట్లో తీసుకుంటుంది. అంటే మీకు కిచిడి అయినా ఇవైనా వీటి వల్ల మీకు ఉపయోగం ఉంది. పలావ్ కానీ లేదంటే ఏదైనా గ్రేవీ ఐటమ్స్ వల్ల మీకు పెద్దగా ఆరోగ్యానికి ఉపయోగం ఉండవు, మీకు దానివల్ల ఇబ్బంది పడతారు. తర్వాత మీరు సాయంత్రం మీరు ఏదైతే పడుకునే ముందు మీరు అప్పుడు మిల్క్ ప్రోడక్ట్ తీసుకోవడం చాలా బెటర్గా ఉంటుంది. ఆ మిల్క్ ప్రోడక్ట్ కూడా ఏంటంటే డేట్స్తో కూడిన మిల్క్ తీసుకుంటే బెటర్గా ఉంటాయి. అంటే ఖర్జూరంతో నానబెట్టిన ఖర్జూరం లేదంటే ఒకటే ఐటమ్ ఖర్జూరం లేదా జీడిపప్పు లేదా బాదం నానబెట్టిన దాంతో మీరు మిల్క్తో మళ్ళీ దాన్ని వేడి చేసి తీసుకుంటే అవి చాలా బాగుంటాయి. మిల్క్ షేక్ కాకుండా దాన్ని కాచితే, పాలతో ఆ డేట్స్ని కాచితే వచ్చే దాని ప్రొడక్టివిటీ అనేది, టేస్ట్, న్యూట్రిషన్ కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది. తర్వాత బీపీ, షుగర్, కిడ్నీ సంబంధించిన వాళ్ళు ముందుగా ఈ బీపీ, షుగర్ రెండిట్లో కూడా సాధారణంగా శత్రువు ఏంటంటే సాల్ట్. సాధారణంగా డయాబెటిక్ వాళ్ళు అంటారు, నాకు షుగర్ ఉంది కానీ బీపీ లేదు కదండి, సాల్ట్ వేసుకోవాల్సిన లేదండి అంటారు. కానీ సాల్ట్, షుగర్ రెండూ కూడా మెటబాలిజం ఒకలాగే ఉంటాయి. అంటే దాని మెటబాలిజం ఒకలాగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు సాల్ట్ తీసుకోవడం, ఇంటెక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా డయాబెటిక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు సాల్ట్, ఈ షుగర్ ఐటమ్ తక్కువగా తీసుకున్న ఐటమ్స్ ముట్టుకోవాలి. సాధారణంగా మీకు డయాబెటిక్ పేషెంట్లు మీరు డాక్టర్ గారి సలహా మేరకు మీరు పాటించాలి. అంటే డయాబెటీస్ ఇన్సిపిడెన్స్ ప్రాబ్లం లేదు. డయాబెటీస్ ఎవరైతే ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హైపోగ్లైసిమియా అంటారు. ఈ హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్ ఒకేసారి తగ్గిపోతే కనుక వీళ్ళలో కూడా డిహైడ్రేషన్ మించి ఎక్కువ సింటమ్స్ కనబడతాయి. అంటే ఒకేసారి డిజినెస్ మైండ్తో ఉండి
లో కూడా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియని కండిషన్లో కూడా ఉంటారు. సో ఈ హైపోగ్లైసీమియా కండిషన్ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న వాళ్ళు, వాళ్ళు చేతిలో చాక్లెట్ కానీ ఏదైనా వాటర్ అలాంటి సందర్భం వస్తున్నప్పుడు వాళ్ళు ఉపవాసాన్ని విరమించడం ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఈ హైపర్ టెన్షన్, ఈ డయాబెటిక్ పేషెంట్లతోనే థైరాయిడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడచ్చు. అయితే సాధారణంగా మీరు సాల్ట్ తీసుకునే బదులు వెజిటేబుల్ కట్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం మీకు ఉపయోగంగా ఉంటుంది. దీంట్లో పొటాషియం, కాల్షియం ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల మీకు ఆరోగ్యానికి బాగుంటాయి. ఈ కాకుండా హార్ట్ పేషెంట్స్, మీకు ఇంకా చెస్ట్ పెయిన్, ఆయాసం కనుక ఉంటే కనుక డాక్టర్ సలహా మేరకు వరకే మీరు ఈ ఉపవాసం పాటించడం మంచిది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎవరూ కూడా ఉపవాసం ఉండమని దైవం చెప్పలేదు, అదేవిధంగా ఏ డాక్టర్ కూడా చెప్పడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ఈ లో బర్త్ వెయిట్ ఉన్న పేషెంట్స్ శాతం ఎక్కువ. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రంజాన్ ఉపవాసం ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయరు ఎందుకంటే లో బర్త్ వెయిట్ అనేది హైలీ రిస్క్ కండిషన్ బేబీకి, మదర్కి. సో నెక్స్ట్ ఈ కంప్లైంట్స్, హెల్త్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఈ ఉపవాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎవరైతే ఈ యాంగ్జైటీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు మేము కెఫీన్ తీసుకోవద్దని దూరంగా చెప్తూ ఉంటాం. సాధారణంగా ఈ పేషెంట్స్కి హైలీ రిచ్ ఫుడ్ అంటే ఫ్యాటీ ఎక్కువగా ఉండే ఐస్ క్రీమ్స్ కానీ, నూనె వస్తువులు కానీ. నెక్స్ట్ ఎవరైతే యాంగ్జైటీ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, స్ట్రెస్ పేషెంట్లు, యాక్చువల్గా ఉపవాసం వాళ్ళకి చాలా బెటర్. ఎందుకంటే ఈ ఉపవాసం ద్వారా వాళ్ళ యాంగ్జైటీని వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని రిలాక్సింగ్ మెథడ్ అంటారు. అంటే వాయిదాలు వేసుకుంటూ ఇంకా టైం ఉంది ఇఫ్తార్ కానీ, ఈ టైం మెథడ్ వల్ల వాళ్ళలో యాంగ్జైటీ లెవెల్ అనేది చాలా తగ్గుతుంది. వీళ్ళకి ఈ యాంగ్జైటీ లెవెల్ తగ్గడం గురించి అంటే డైట్లో ఏం తీసుకోవచ్చు అంటే కెఫీన్ దూరంగా ఉండడం, స్వీట్ ఐటమ్ దూరంగా ఉండడం, వీళ్ళు బాగా ఖచ్చితంగా ఫ్యాటీ ఫుడ్కి దూరంగా ఉండాలి. అంటే ఆయిల్ ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇలాంటి రిచ్ ఫుడ్కి దూరంగా ఉంటే వీళ్ళలో ఇంకా యాంగ్జైటీ లెవెల్ అనేది చాలా బాగా తగ్గుద్ది. ఇంకా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ పేషెంట్లకి ఈ ఉపవాస టైంలో వాళ్ళు చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఈ సాధారణంగా ఫ్రూట్స్ తీసుకుంటారు. ఆ ఫ్రూట్స్ లో తీయలేని ఫ్రూట్స్ కాకుండా కచ్చిగా ఉంటాయి కదా, కొద్దిగా అంటే తీయదనం తక్కువగా ఉన్న ఫ్రూట్స్, అంటే బొబ్బస్కాయ తీసుకునేటప్పుడు మిగనపండు బొబ్బస్కాయ కాకుండా మామూలు బొబ్బస్కాయ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అట్టుపళ్ళు కూడా మిగనపండు అట్టుపళ్ళు కాకుండా కొద్దిగా మామూలుగా తీయదనం ఉండే అట్టుపళ్ళు తీసుకోవాలి. అట్టుపళ్ళు రకాలు ఉంటాయి, కర్పూర అట్టుపళ్ళు తీసుకున్నా కొద్దిగా బెటర్గా ఉంటాయి చక్కెర గెలుతో పొడుచుకుంటే. ఇలాగా వాళ్ళకి ఏదైతే అనారోగ్యానికి ఎక్కువగా ఇబ్బంది ఉంటుందో ఆ మలబద్ధక పేషెంట్లు, కాన్స్టిపేషన్ పేషెంట్లు వాటికి దూరంగా ఉండాలి. ఇంకా ముఖ్యంగా అందరికీ వర్తించేది ఈ లాస్ట్ డైట్ ఏంటంటే, టిప్స్ ఏంటంటే, రంజాన్లో మీరు రంజాన్ నెలలో ఉత్తి వాటర్ తాగడం కన్నా లెమనాయిడ్స్ వాటర్ తీసుకోవడం చాలా బెటర్. లెమనాయిడ్ వాటర్ అంటే ఉప్పే వేసుకోకలేదు నిమ్మకాయలో. చాలా మంది జలుబు ఉందండి మేము నిమ్మకాయ వాడచ్చా అంటే, ఇప్పుడు సాధారణంగా అందరూ వేసవకాలంలో ఈ వేడి వల్ల ఒక్కొక్కరు కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు బయటకు వస్తుంది. కానీ మీరు గ్లాసుల్లో పిండుకునే ఒక నిమ్మకాయ బదులు 1 లీటర్ బాటిల్లో నిమ్మకాయ పెట్టుకుని ఆ వాటర్ తీసుకోండి. సాల్ట్ అనేది తీసుకోకూడదు ఈ రంజాన్ ఉపవాసాలు ఉన్న సమయంలో. ఇంకా సబ్జా గింజలు మీరు ఎంత మోతాదులో తీసుకున్నా ఎటువంటి నష్టం కలగదు. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటి మామూలుగా మార్కెట్లో వాటికి దొరకపోవచ్చు, కానీ కొంతమంది షాపుల్లో, కొన్ని షాపుల్లో ఇంకా దొరుకుతూ ఉంటాయి. అంటే నన్నారి సిరప్స్ అని, ఈ సుగంధి సిరప్స్ అని, ఇవి కాకుండా కఠోర గోధుమలని, ఇవి నానబెట్టుకు చేయాల్సిన పద్ధతులు ఉంటాయి. వాటి తీసుకోవడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. ఈ ఉపవాస సమయంలో మీరు ముందుగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫుడ్ తీసుకోవడం కన్నా ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది మతంతో సంబంధం లేకుండా ఉపవాసాలు ఉంటున్నారు. వాళ్ళందరికీ మీరు సాయం చేస్తారని కోరుకుంటున్నాను.